अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మూడో ప్రశ్న అడుగుతున్నాడు. ఆత్మను ఏం చేసిన యజ్ఞయాగాదులు జపతపాదులు దాన ధర్మాలు ఏం చేసినా తెలుసుకోవడానికి వీల్లేదన్నారు. యజ్ఞం చేసి ఆత్మను తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవడానికి వీల్లేదు. జపం తపస్సు చేసి ఆత్మను తెలుసుకోవచ్చా అంటే అట్లా కూడా వీల్లేదన్నారు. పోనీ దాన ధర్మాలు చేస్తే ఇవన్నీ చేస్తే ఏమొస్తాయంటే కొన్నిటికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది, మరికొన్నింటికి పాపమో పుణ్యమో వస్తుంది కదా. దానమో ధర్మమో చేస్తే ఏమొస్తుంది అంటే మళ్ళీ వచ్చే జన్మకు మనకు తినడానికి వస్తుంది. చాలామంది అంటే అదే మత విశ్వాసం అంటాం దాన్ని. కాశీలో మేము ఇవి వదిలిపెట్టి వచ్చామంటారు. కాశీలో ఏం వదిలిపెట్టారు, ఎందుకు వదిలిపెట్టారు అంటే మనకి ఏదైతే ఇష్టమైంది అవుతుందో, చాలా ఇష్టమైన కాయ కానీ, చాలా ఇష్టమైన పండు కానీ, చాలా ఇష్టమైన కూర కానీ, ఈ మూడు కాశీలో ఎందుకు వదలమన్నారంటే వచ్చే జన్మకి ఇవి మనం దాచుకుంటున్నాం, మనకి ఇష్టమైనవి. అర్థమైందా? అంటే వచ్చే జన్మ అంటూ మనకు ఉంటుందని, ఆ జన్మలో తినడానికి మనకు అయిష్టమైన పదార్థాలు ఏమైనా భగవంతుడు నిర్ణయిస్తాడేమో, అట్లా కాకుండా మనకిష్టమైన పదార్థాలని ఆ జన్మలో తినడానికి మనం దాచుకుంటున్నాం. అందుకని కాశీలో వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా తినకూడదు. ఈ జన్మలో అది నీకెందుకు ఇష్టమైంది అంటే నువ్వు తినవలసిన పదార్థం నీ కోట, అది నువ్వు తినాలి. ఇప్పుడు నువ్వు అది ఏం చేసావు, వచ్చే జన్మకి దాచుకున్నావు. అందుకని ఇప్పుడు తినకూడదు. తినడానికి ఇంకా మిగలలేదు కదా. ఇది అర్థం కాదు. చాలామంది ఏమంటారంటే నేను కాశీలో వదిలేసి వచ్చాను అంటే గంగకు నీ ఇష్టమైన పదార్థాలు దాచిపెట్టుకోవడం ఆమెకి ఏమన్నా అవసరమా? ఆలోచించండి. దీన్ని మతం అనేది నమ్మకం మీద ఆధారపడి ఎవడో చెప్పాడు, మనం కూడా అది ఫాలో అయిపోదాం. అది వీటి వల్ల నీకు ఆత్మ తెలియడానికి వీలే లేదు అన్నారు కదా. మరి వేదాంతమే సత్యమా? సత్యం తెలుసుకోవాలంటే వేదాంతమే వినాలా? మతం కూడా సత్యమేనా? మతం అంటే చెప్పా కదా, అది మోక్ష పురుషార్థము ధర్మ పురుషార్థము అని సత్యాలు రెండుంటాయా? వాడి ప్రశ్న చూడండి. ఏకం సత్తు విప్రా బహుధా వదంతి. ఒకే సత్యాన్ని విప్రులు అంటే వేదం తెలిసిన వాళ్ళు, బ్రాహ్మణులు అని అర్థం. ఏమో
బహుదా వదంతి, వాళ్ళు చాలా రకాలుగా చెప్తున్నారు. ఒక సత్యాన్ని ఇది సత్యమని ఒకటే పంథాలో చెప్పకుండా ఎన్నో రకాలుగా చెప్తున్నారు. నాణ్య పంథ అయనాయ విద్యతే అన్నారు. ఇంకొక దారే లేదురా అన్నారు. ఆత్మను తెలుసుకోవడానికి మరొక దారి లేదుట. ఒకే సత్యాన్ని విప్రులు అనేక విధాలుగా చెప్తున్నారు. బ్రహ్మమే సత్యము అనుకుంటే ఇక రెండవది అసత్యం అవ్వాలి కదా. అంటే మోక్ష పురుషార్థమే సత్యం అనుకుంటే ధర్మ పురుషార్థం అబద్ధం అవ్వాలి కదా. ఈశావాస్యమిదగం సర్వం, ఇదంతా ఈశ్వర స్వరూపమే, మిగిలిందంతా అసత్యమేనని వేదం చెప్తోంది. ఉపనిషత్తు కూడా చెప్పింది, ఈశావాస్య ఉపనిషత్తు అదే చెప్తుంది. అప్పుడు ధర్మం అసత్యం అవుతుంది కదా. ధర్మ పురుషార్థం మోక్ష పురుషార్థం రెండు వేరే వేరే అంటున్నాడు వాడు. ఒకటి మతాన్ని తెలియజేస్తుంది, ఒకటి మోక్షాన్ని ఇస్తుంది. అవి రెండు వేరే అనుకుంటున్నాడు. గురుదేవ, నా సందేహ నివృత్తి అయ్యేటట్టుగా సెలవివ్వండి అని అడిగాడు. క్వశ్చన్ అర్థమైందా? చాలా తేలిక. క్వశ్చన్లో ఏం కష్టం లేదు, ఆన్సర్లో కూడా కష్టం ఉండదు. ఇవాళ ఆన్సరు అంత కష్టంగా ఉండదు. పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, మధ్యలో రెండు ఒకటి, ఒక సెట్. ఈ చివరి రెండు ఒక సెట్. కానీ ఈ ధర్మం అనేది, ధర్మం మొట్టమొదటిది. ధర్మం తర్వాత అర్ధకామాలు రెండు కలిసి ఉంటాయి. ఈ మోక్ష పురుషార్థం అనేది చివరిది. అందరూ ఈ మూడింట్లోనే ఉంటారు కానీ దీని జోలికి పోరు. ఎవరైనా నాలాంటి వాళ్ళకొళ్ళు పోదామని ప్రయత్నించినా నా ఫ్రెండ్సే ఏమంటారంటే, అదేదో ముసలి వాళ్ళం అయిపోయినాక, రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు చేయాల్సింది కానీ ఇప్పుడు దీని జోలికి మనం పోకూడదు. అంటే మోక్ష పురుషార్థం మనకు అక్కర్లే, చచ్చిపోయిన తర్వాత అది కావాలి. చచ్చిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. నీ చేతిలో ఏముంది అంటే ఈ శరీరం నీకు అనుకూలంగా ఉండి అది పనిచేసినంత వరకు మాత్రమే నువ్వు దీన్ని సంపాదించుకోగలవు. తర్వాత సంపాదించాలంటే నిన్ను సరిగా కూర్చోని కూడా కూర్చోలేవు. ఒకవేళ బలవంతంగా కూర్చున్నా నీ మనస్సు ఎన్నింటి మీదకో పోడుస్తుంది. పోతుందని మీరెందుకు చెప్తారండి? మేము ముసలి వాళ్ళైనాక మాకు పోదు అనుకుందామంటే వృద్ధస్థావత్ చింతాసక్త. వృద్ధుడికి ఎప్పుడూ దిగులేట. ఏమిట్రా దిగులు అంటే, మా మనవడికి పెళ్ళి కావాలి, వీడికి పెళ్ళి అయిపోయింది, వీడి కొడుక్కి పెళ్ళి అయింది, వీడి కూతురికి పెళ్ళి అయింది, మా మనవడి కడుపున ఒక చిన్న కాయ కాస్తే చూసి ఆ మనవడు వీడి గురించి పట్టించుకోడు. అసలు వాడి గురించి వీడికి ఎందుకు అంటే, మోక్ష పురుషార్థం అంత ఈజీ కాదు ఆ వయస్సులో. ఏ వయస్సులో ఈజీ? నువ్వన్నీ చేయగలిగినప్పుడే. ఒక వయస్సులో చూడండి, మనం అన్ని పనులు చేయగలం, మనకు కష్టం ఉండదు. బాల్యంలో చేయలేము కదా. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త కదా. అబ్బాయిలందరూ ఉమెన్స్ కాలేజీ గేట్ దగ్గరే ఉంటారు, ఎప్పుడెప్పుడు కాలేజీ అయిపోతుందా అని. నేను చూశాం కదా. పాపం లెక్చరర్లు వస్తుంటే వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఏంట్రా వీళ్ళు బెల్ కొట్టగానే అమ్మాయిలు రావాలి, వీళ్ళు ఎందుకు ముందు వస్తారు కదా. వృద్ధస్థావత్ చింతాసక్త. మరి ఎప్పుడురా అంటే ఆ మిడిల్ ఏజ్ అంటామే, అంటే 40 to 60. అప్పుడు వీడి ఇల్లు కట్టుకోవాలి కదా, వీడి పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. చూడండి ఎన్ని కష్టాలు. మరి ఇంకా ఎప్పుడురా పరమే బ్రహ్మణి కోపిన సత్వ, ఎవడ్రా పరమాత్మని గురించి ఆలోచించేవాడు? బాలస్తావత్ క్రీడాసక్త. చిన్నపిల్లలప్పుడు ఎప్పుడు ఆడుకుందామని ఉంటుంది, స్కూల్కి వెళ్ళి పాఠం తిందాం అనేటువంటి భావన అసలు ఉండదు
తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. ఇంకెవడురా పరమాత్మని గురించి ఆలోచించేవాడు ఎవ్వడు లేడుట. అందుకని ఏమా ఆ 4 పురుషార్థాల్లో 3 పురుషార్థాలతోనే మన జీవితం అయిపోతుంది. 4వ దాని జోలికి ఎవడు వెళ్ళడు. ఎవడు వెళతాడు అంటే ఎక్కడైనా ఏ గుళ్ళోనైనా ఏ ఆనందధామంలోనైనా 2 మాటలు మాట్లాడుతుంటే అయినా ఊరికే ఉంది కదా పోయి కూర్చుందామని కూర్చుంటే ఆ ముక్కలు మనకు అర్థం కావు కదా. అర్థం కాని చదువు వ్యర్థం అంటారు. ఎందుకు మనకు అనవసరంగా పోదాం పద, ఈ 1.5 గంట వేస్ట్, సినిమా సీరియల్ చూసుకుంటే కొంచెమైనా బాగుంటుంది అని మనస్సు అటువైపుకు వెళుతుంది. ఇది అర్థమైతే దీని దగ్గర కూర్చోమంటుంది, కానీ లేకపోతే చెప్పేవాడికి వినేవాడికి కూడా అర్థం కాంది వేదాంతం. ఇంకా ఆలోచన చేయండి. అర్థకామాల జోలికి పోవాకండి. ధర్మ పురుషార్థం అర్థాన్ని ధర్మంతో జోడించమన్నాడు, కామాన్ని ధర్మంతో జోడించమన్నాడు, మోక్షాన్ని కూడా ధర్మంతో జోడించమన్నాడు. అప్పుడు పురుషార్థాలు అర్థ కామ మోక్షాన్ని 3 ఉంటాయి. ఈ 3 వెనక తురీయంలాగా 3 జాకెట్ ముక్కలు మనం మడిచి చూపించాను చూడండి. వాటన్నిటి వెనక ఒక జాకెట్ పీస్ ఉంది కదా. అట్లాగే ధర్మ పురుషార్థం ఈ 3 ఉండాలి, లేకపోతే ఫెయిల్ అవుతుంది. వాడు ఏమడిగాడు? ధర్మ పురుషార్థం మోక్ష పురుషార్థం వేరు వేరు అని అడుగుతున్నాడు. వేరు కాదురా నాయన, ధర్మం అనేటువంటి ఒక పురుషార్థం అర్థం మీద, అంటే అర్థం అంటే ఏమిటి? ధర్మార్జితం. నువ్వు సంపాదించిన డబ్బు ఎట్లా ఉండాలి? ధర్మార్జితం. నీ కామ కోరికలన్నీ ఎట్లా ఉండాలి? ధర్మంతో ముడిపెట్టి ఉండాలి కదా. మోక్షం కూడా ధర్మంతోనే ముడిపెట్టి ఉండాలి. ధర్మం లేకుండా అధర్మంగా నేను మోక్షం సంపాదిస్తానంటే అది వీలు కాదు, అసలు రాదు అది. అందులో అర్ధకామాలు ఒక జత, ధర్మ మోక్షాలు మరొక జత. అర్ధకామాలకు ధర్మాన్ని జోడిస్తే మంచిదే, అదే ధర్మాన్ని మోక్ష పురుషార్థానికి జోడిస్తే, అర్ధకామాలు ఏమిటంటే ధర్మాన్ని జోడిస్తే నీకు ఖచ్చితంగా పుణ్యాన్నే సంపాదిస్తాయి. ధర్మాన్ని జోడించకపోతే అర్ధకామాలు పాపాన్ని కూడా తీసుకొస్తాయి. కానీ ధర్మాన్ని మోక్ష పురుషార్థానికి జోడించావంటే అది జన్మ రాహిత్యమే చేస్తుంది. ఇవి జన్మకు లీడ్ చేస్తాయి. తేడా తెలుస్తోందా? ఇంకొక జన్మని లీడ్ చేస్తాయి. ఎవరు? అర్ధకామాలు. ధర్మాన్ని జోడిస్తే కూడా ఇంకా జన్మలకి తీసుకెళ్తాయి. ఉత్తమ జన్మ కావచ్చు. ధర్మాన్ని జోడించకుండా కర్మలు చేస్తే అధో జన్మలు కూడా కష్టాలు. మనకందరికీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ధర్మాన్ని జోడించలే. మీరే ఆలోచించుకోండి కదా. ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చింది అంటే అర్థం ఏమిటి చెప్పండి? అర్థాన్ని సంపాదించాడు, ధర్మబద్ధమైన అర్థం కాదు. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వస్తోంది, వాళ్ళందరూ వచ్చి ఎత్తుకుపోతున్నారు. ఎప్పుడైనా ఎవడైనా జైలుకు పోయినాడు అంటే ఖచ్చితంగా వాడు చేసిన కర్మ ధర్మబద్ధం కాదు. ఇంక ఒకటే నిర్ణయించుకోండి, నిర్దోషి ఎవడు జైలుకు పోడు. నిర్దోషి పోయినాడు అంటున్నారు, దాని వాడు చేసిన పని వెనుక ఏముంటుంది? అధర్మం ఉంటుంది. ధర్మబద్ధమైన జీవితం గడిపిన వాడికి అర్థం రాదేమో, కానీ అర్థం అంటే వాడు అనుకున్నంత అర్థం రాదేమో, కానీ అర్థం వస్తుంది. ధర్మబద్ధమైన జీవితం గడిపిన వాడికి అర్థం వస్తుంది. పట్టాల మీద నడిచిన రైలు కింద పడుతుందా? డీరైల్ అవుతుందా? ఎప్పుడు డీరైల్ అవుతుంది? పట్టా తప్పిందంటే, స్కిడ్ అయిందంటే డీరైల్ అవుతుంది కదా. ఇప్పుడు ధర్మం ఎక్కడుంటుందో మీకు చూపిస్తాను. అర్థం కామం అనేవి 2 రైలు పట్టాలు. ఒకటి అర్థం పట్ట, ఒకటి కామం పట్ట. కామం కోరిక తీర్చుకోవాలంటే అర్థం కావాలి కదా. అర్థం ఉంటేనే కోరిక తీరుతుంది. ఈ 2 రైలు పట్టాలు. వాటి మీద రైలు వెళ్ళాలి.
ఆ రైలు వెళ్ళాలంటే సరిగ్గా ఆ పట్టా మీద ఇట్లా వెళ్ళాలి, ఈ పట్టా మీద కూడా ఆ వీల్ అట్లా పోవాలి. పోకుండా ఇట్లా తప్పిందంటే అంటే దాని మీదే పోవడం అనేది ధర్మం. ధర్మం ఎక్కడుంది కదా? ఆ రెండు రైలు పట్టాల మీద వెళుతూ ఉండాలి. ఎద్దులు నడుపుతున్నాం అనుకోండి, మనం బండి ఎక్కి ఎద్దులు నడుపుతున్నాం, రెండెద్దులు సమంగా నడిస్తే మన బండి వాటు పడదు. ఎప్పుడైతే అందుకే ఒక ఎద్దు కొంచెం సరిగ్గా నడవలేదనుకోండి, ఎడం వైపు ఎద్దు సరిగా నడుస్తూ కుడిది వాడు వెంటనే ఇక్కడ ఇట్లా మెలిపెడతాడు కదా. ఎందుకు? పాపం అది నడుస్తోంది కదా. కాదు, అవి రెండు సమంగా, అది ధర్మం. మీకు తెలిసిందా? ధర్మం అంటే ఎక్కడో ఉండదు. మనకు కూడా చూడండి, మనకు ధర్మం ఏదో చెప్తా. మన శరీరం మనం నడుస్తూ ఉంటే ధర్మం ఏమిటి అంటే మన దగ్గర గరిమెనాభి అని ఒకటి ఉంటుంది కదా. మనం నుంచున్నప్పుడు అమెరికాలో అయితే ఒక టెస్ట్ కూడా చేసి చూపిస్తాడు. మనం నిలబెట్టి ఈ కాలు మీద ఎంత బరువు వేసావు, ఈ కాలు మీద ఎంత బరువు వేసావు అని. ఒక కాలు మీద 50, రెండో కాలు మీద 50 వేసామనుకో, మనం కరెక్ట్గా నుంచున్నట్టు కదా. లేదనుకోండి, దీని మీద 48 వేసి దాని మీద 52 వేసామనుకో, అప్పుడు మనం ఇట్లా నడుస్తున్నట్టు. మీరు ఒక ఏజ్ వచ్చిన ఆడవాళ్ళని చూడండి, మెన్నుని మరి నేను అంత గమనించలేదు, కానీ లేడీస్ని గమనిస్తే ఇట్లా నడుస్తారు. చూడండి, నడక ఎట్లా నడవాలి, కాలు ఇట్లా వేయాలి కదా. చూడండి, మీరు నడిచే ఆడవాళ్ళని చూడండి. అబ్బాయిలు కూడా మరి అట్లా నడుస్తారేమో, మరి నేను ఎప్పుడు గమనించలేదురా. దానికి అర్థం ఏంటంటే, ఒకవైపు నువ్వు బరువు ఎక్కువ వేస్తున్నావు, అప్పుడు నీ గరిమనాభి అని ఉంటుంది మనకు, అది సమంగా భూమి మీద పడాలి. అది పడ్డప్పుడే మనం స్ట్రైట్గా ఉంటాం. లేకపోతే ఎప్పుడన్నా మనం వీళ్ళు బాత్రూంలో పడిపోయినారు, ఇంకో చోట పడిపోయినారు అంటే ఎందుకు పడిపోతున్నారు? బ్యాలెన్స్ తప్పుతోంది. అది ధర్మం తప్పడం. అర్థమైందా? దానివల్ల ఏంట్రా మనకు రిజల్ట్ ఏంట్రా? ఎముకలు విరిగినాయి కదా. ఎందుకు పడ్డావు? నా బాత్రూంలో తిరుమలాచారి ఎప్పుడు అంటాడు, బాత్రూంలో పడ్డావంటే చచ్చావని నిర్ణయించుకో అన్నాడు. ఎప్పుడు ఆయన ఇదే చెప్తాడు. ఎవడైనా పడ్డాడంటే వాడికి చచ్చాడు అనుకోమంటాడు. ఎందుకంటే పడితే మన ఎముకలు విరుగుతాయి, చస్తాం. అది ధర్మం. ధర్మం ఎక్కడుంటుంది అంటే, ధర్మం సమంగా నడిస్తే మనిషి పడడు. ధర్మబద్ధంగా నడిస్తే నీకు ఆరోగ్యం బాగుంటుంది. ధర్మ విరుద్ధంగా నడిస్తే అంటే తినకూడని ఆహారం తింటే, తినకూడని సమయాల్లో తింటే, అది కూడా ధర్మ విరుద్ధమే. ధర్మం ఎక్కడుంది? ధర్మం ఎక్కడుందంటే ధర్మం వీటన్నిట్లో ఉంటుంది, కానీ మనకు తెలియదు. మనకు అవన్నీ పనులు తెలుసు, కానీ ధర్మబద్ధంగా చేయటం తెలియదు కదా. బ్యాలెన్స్డ్ డైట్ అంటాడు చూడు. ఏంటా బ్యాలెన్స్డ్ డైట్? ఇదే. ఆ ధర్మం మాటలో ధర్మం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, క్రియలో ధర్మం ఉండాలి. ప్రతి దాంట్లో ధర్మాన్ని పెట్టుకో. ముందు ధర్మాన్ని పెట్టి వెనక నువ్వు నడు. ఏదైనా పొరపాటు వస్తే అది చూసుకుంటుంది, నీ అవసరం లేదు. అధర్మాన్ని ఆసరాగా తీసుకున్నావు అనుకో, ఇప్పుడు ఒకవేళ డబ్బులు బాగా రావచ్చు, అన్యాయార్జితం విత్తం 10 వర్షాణి జీవితం. ఈ శాస్త్రం అది కూడా చెప్పింది. అన్యాయంగా నువ్వు అన్యాయంగా అంటే అధర్మంగా డబ్బు సంపాదించినట్లయితే 10 వర్షాణి జీవితం, 10 ఏళ్ళు ఉంటుంది. అన్యాయమైన సొమ్ము 10 ఏళ్ళు నీ దగ్గర భద్రంగా ఉంటుంది. ఎప్పుడైనా అథవా 12 వర్షాన్ని, ఒకవేళ ఇంకా 2 సంవత్సరాలు ఎవరికైనా ఎక్కువ ఉంటుందేమో, అథవా అంటున్నాడు. సామూలం వినశ్యతి, అంతకుముందు నీ దగ్గర ఉన్నది కూడా ఎత్తుకుని మరిగిపోతుంది. అధర్మమైనటువంటి సంపాదనకి ఏమిట్రా రిజల్ట్ అంటే
అంతకు ముందున్నది కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకని న్యాయార్జితం ధర్మార్జితం అన్నాడు. నీ దగ్గర డబ్బు ఎట్లా ఉండాలి? న్యాయార్జితమైన డబ్బు ఉండాలి. ఏం పర్వాలేదండి, నేను ఎవ్వడి కళ్ళు కప్పి హాయిగా నేను లిక్కరమ్మి కోట్లు కోట్లు సంపాదించి కావాల్సినంత పెట్టా, ఎంత అయిపోయినా నా దగ్గర ఇంకా డబ్బు ఉంటుంది అని అనుకుంటే, నా దగ్గర చాలా ఉంది, ఎంత ఖర్చు అయినా కూడా నా జీవిత కాలంలో ఎంత లిబరల్గానే ఖర్చు పెట్టినా నాకు ఇంకా ఉంటుంది అని నువ్వు అనుకుంటే, ఆ ధర్మం అధర్మార్జితమైన ధర్మం ఎట్లా పోతుందో తెలుసునా? నీకు చాలా ఇష్టమైన వాడికి క్యాన్సర్ రప్పిస్తుంది. నీకు చాలా ఇష్టమైన వాడికి చెప్పడానికి వీలు కాని రోగం రప్పిస్తుంది కదా. మామూలుగా అందరికీ నార్మల్గా వచ్చే రోగాలు కాకుండా వాడికి స్పెషల్ రోగాలు వస్తాయి. ఎవడికి అంటే నీకు కావలసిన వాడికి. నీకు కావలసిన వాడెవరు? నీకు కావలసిన వాళ్ళు నీ భార్య, నీ పిల్లలు. వాళ్ళకే ఖర్చు పెడతావు నువ్వు. అప్పుడు అనుకో, ఒరే ఇదేదో అన్యాయమైన సొమ్ము నా దాంట్లో చేరిందిరా కదా, ఇది ఈ రకంగా నన్ను ఖర్చు పెట్టిస్తోంది, లేకపోతే కాదు. బాగా ఆలోచించండి. కష్టార్జితమైన సొమ్ముతో అటువంటివి రావు. చాలా నమ్మకంగా చెప్తున్నా, వినండి, అబద్ధం కాదు. ఏమ్మా, మోక్ష ధర్మాన్ని, ఈ ధర్మాన్ని అర్థకామాలకు కలిపితే నిన్ను మంచి దారిలో నడిపించింది, నీకు పుణ్యం ఇచ్చి వచ్చే జన్మ కూడా మంచి జన్మ ఇచ్చింది. అదే మోక్ష పురుషార్థానికి కనుక ధర్మాన్ని జోడించినట్లయితే నీకు జన్మరాహిత్యమే చేస్తుంది. జన్మరాహిత్యం మామూలుగా జరగదు. ఎందుకంటే కర్మ చేత కర్మ నిర్మూలం కాదు. కర్మ ఇంకా 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 పెరుగుతూనే ఉంటుంది. ధర్మ పురుషార్థం నమ్మకమే కానీ యథార్థం కాదు. ఇది ధర్మం, ఇది ధర్మం, ఇది అధర్మం అంటున్నామే మనం. అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంది. అవిద్య, కామ్యకర్మలు, పుణ్యపాపాలు, స్వర్గ నరకాలు ఇవి మతం మీద ఆధారపడి ఉంటాయి. మతం చెప్తుంది, హిందూ మతంలో నాయన నువ్వు మళ్ళీ ఈ కర్మను అనుభవించడానికి మళ్ళీ నువ్వు జన్మకు రావాలి, వస్తావు అనే చెప్తోంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని హిందూ మతంలో ఉంది. మిగిలిన మతాల్లో వాళ్ళు మళ్ళీ జన్మకి రారు అని ఉంది. పోనీ అదే నమ్ముదామా అని అనుకుంటే, వాళ్ళ దాంట్లోనే క్రీస్తుని పూడ్చిపెట్టిన తర్వాత జీసస్ క్రీస్తు రెండవ రాకడ అని ఉంది. ఎప్పుడు రెండవ రాకడ? వీళ్ళందరినీ ఈ పూడ్చిపెట్టిన వాళ్ళందరూ అప్పుడు ఉంటారు. ఈ సోల్స్, ఈ ఆత్మలన్నీ అప్పుడు ఉంటాయి. జడ్జిమెంట్ డే అని ఆయన మళ్ళీ సెకండ్ టైం వస్తాడు. ఇంకెప్పుడు వస్తాడో తెలీదు. అప్పటి వరకు ఈ సోల్ అంతా ఇట్లాగే ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఎంతమందిని వీళ్ళని నరకానికి పంపాలో, ఎంతమందిని స్వర్గాన్ని, అంటే వెయిటింగ్ లిస్ట్లో పెడుతున్నాడు అన్నమాట. స్వర్గ నరకాలు అంటే ఎప్పుడు ప్రభు వస్తాడు, ఎప్పుడు మనని స్వర్గంలోకి పంపిస్తాడు, ఆయన స్వర్గంలోకి పంపిస్తాడో నరకంలోకి పంపిస్తాడో మనం చేసిన పాప పుణ్యాలు మన దగ్గర లేవు కదా. మనకట్లా కాదు. మనకి వెళ్ళగానే యమధర్మరాజుడు ఆయన నువ్వు ఇవన్నీ పాపాలు చేసావురా అని చెప్తాడు కదా. చెప్పిన తర్వాత నేను చేయలేదంటాడు జీవుడు. మామూలుగా వీడికి అదే అలవాటే కదా, తప్పుల పనులన్నీ చేస్తాడు. అబ్బాయి నేను కాదండి, వాడు ఎవడు చేసి నా మీద వేశాడు. కానీ వాడికి తెలుసు. బ్లాక్ బాక్స్ ఉంటుంది మన దగ్గర. యమధర్మరాజు ఆ బ్లాక్ బాక్స్ ప్లే చేస్తాడు. బ్లాక్ బాక్స్ మన దగ్గర ఉందా లేదా, మన మతంలో అట్లా నమ్మకం పెట్టమని చెప్పడు. నిన్ను చూసుకోమంటాడు. చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఎన్ని పనులు చేశామో దాని తాలూకు అవి తప్పో ఒప్పో మనం తప్పు చేస్తున్నప్పుడు కూడా మన లోపల నుంచి అంతర్వాణి మాట్లాడుతుంది. అయినా మనం చేసేస్తాం. అవన్నీ ఇప్పుడు ఎవరికి చెప్పవాకండి. మీరు కూర్చుని
ఈ పనులు చేసినప్పుడు నేను తప్పని నాకు చెప్పింది కదా, అయినా కూడా నేను ఆ తప్పు చేశాను కదా అని ఒకసారి గుర్తు చేసుకోండి. అది కనపడుతుందా కనపడదా? అక్కడ బ్లాక్ బాక్స్లో కూడా కనపడుతుంది కదా. ఎప్పుడో ఒకప్పుడు మనం చిన్నప్పుడు తెలియకుండా ఎక్కడైనా దొంగతనం చేసి ఉంటే అది కూడా మనకు తెలుసు కదా. అమ్మ ఏదో కొట్టి ఉంటుంది, అయిపోయి ఉంటుంది. ఇక్కడ అయిపోయింది అనుకోలేదు. అక్కడి అయితే 12 ఏళ్ల లోపల పిల్లలదంతా తల్లిదండ్రులు అనుభవిస్తారని చెప్పింది మన మతం. 12 ఏళ్ల లోపల పిల్లలు తప్పు చేస్తే, పాపం చేసినా ఆ పాపపుణ్యాల ఫలితం తల్లిదండ్రులకి. అందుకని తల్లిదండ్రులు ఏమంటారంటే ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ పాపం మనకు చుట్టుకుంటుంది. వాళ్ళు ఎందుకు 12 ఏళ్ల వరకు జాగ్రత్తగా చూడమన్నారంటే వాళ్ళు ఏం చేసినా మన కర్మలో అది అది ప్లస్ చేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకని మనం కూడా 12 ఏళ్ల లోపల చేసిన కర్మ మన వెంట పడదు. అది అమ్మా నాన్నకి వెళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళు చచ్చినట్టు అనుభవించాలి కదా. మరి మనని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత వాళ్ళది కదా. మనం తప్పులు చేస్తుంటే వాళ్ళు ఊరుకోవడం తప్పు కదా. అది సంగతి. మనం చేసింది యమధర్మరాజు ఎప్పుడైతే డిస్ప్లే చేశాడో అది చక్కగా మనకే కనపడుతుంది. ఇంకా మళ్ళీ మాట్లాడడానికి ఉండదు కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒరే దొంగతనం ఒక్కటే చెప్పాను, ఏ వస్తువునైతే నువ్వు దొంగతనం చేశావో ఆ వస్తువు కాలుతున్నటువంటి అదే వస్తువు నిప్పులాగా కణంలాగా పెడతాడట. నిప్పు కణంలాగా. ఏమ్మా, ఆ వస్తువు దొంగతనం చేసేవాడు తీసి ఎక్కడెక్కడో దాచిపెట్టుకుంటాడు కదా, ఇది కూడా అక్కడే పెట్టుకోరా అంటాడు. పెట్టుకోకపోతే తంతాడు కదా. అప్పుడైతే ఎవరికి కనపడకుండా దాచి పెడదాం అనుకున్నావు. ఇప్పుడు ఓపెన్ కోర్టు, అందరికీ కనపడుతుంటుంది. వీడు భయపడుతూ ఉంటాడు. ఏ తప్పుకు ఏ శిక్షో పీనల్ కోడ్ అక్కడ రాయబడి ఉంటుంది. ఆ శిక్షని అమలు పరచండ్రా అంటాడు చిత్రగుప్తుడికి చెప్పి. చిత్రగుప్తుడు ఏం చిట్టా రాసుకోడు, మనమే చిట్టా రాసుకుని కదా గుప్తంగా ఉండి మనలోనే చిత్రాలన్నీ తీస్తున్న ఫోటోగ్రాఫర్ ఇక్కడ లోపల ఉన్నాడు. మనం చిన్నప్పటి నుంచి చేసిన పనులన్నీ ఇప్పుడు ఒకసారి ఈజీ సైడ్లో కూర్చొని ఊరికే చూసుకుంటారా, కనపడతాయా కనపడవా? అవే కదా. ఎందుకు చేశానా అని ఇప్పుడు ఏడవాలి, అప్పుడు ఏడవకూడదు. ఇప్పుడు ఏడిస్తేట పనిష్మెంట్ కొంచెం తగ్గుతుంది. పశ్చాత్తాప్ के कड़वे फल किसी न किसी दिन सभी को चखना पड़ेगा. పశ్చాత్తాప తప్పు చేయగానే అయిపోలే, ఇక్కడే నీకు ఆ పశ్చాత్తాపం అనేటువంటి దాంతో నిన్ను కాల్ చేస్తుంది. నిన్నే నువ్వన్నీ నాకేం సంబంధం లేదులే అని తిరిగితే అదెంత ఏం జాంతానై ఆలోచించండి. అందుకే ధర్మబద్ధంగా జీవించమంటున్నారు. మరి యేసుక్రీస్తు రెండవ రాకడా అన్నప్పుడు మళ్ళీ జన్మ ఎత్తకపోతే ఆయన ఎట్లొస్తాడు కదా. మరి పునర్జన్మ సిద్ధాంతం మాకు అబద్ధం అంటున్నారే అంటే హాఫ్ నాలెడ్జ్ కదా. మరి మనకి మళ్ళీ జన్మరాహిత్యం అంటున్నారు కదండి మీరు. మనకిట్లా జన్మరాహిత్యం, వాళ్ళకిట్లా జన్మలు ఉంటాయి. ఇవన్నీ ఏందో కన్ఫ్యూజన్గా ఉంది. ఏం కన్ఫ్యూజన్ లేదు. పరమార్థ తత్వం తెలుసుకుని పరమాత్మ కోసం ప్రయత్నించిన వాడు ఈ దేహం చాలించి ఇంకా అది కంటిన్యూ చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలకి వెళ్ళి దీన్ని పూర్తి చేసుకుంటాడు. ఒకవేళ లేనివాడు కర్మ ఉపాసన చేసినవాడు ఈ 7 లోకాలలో తిరిగి మళ్ళీ క్షీణే పుణ్యపాపాలు సంపాదించుకుని, అంటే మోక్ష పురుషార్థంలో పుణ్యపాపాలు లేవు మిగిలిన అన్నిట్లో. అందుకే చెప్పాడు కదా, ఇక్కడ ఏమేం చెప్పాడు, జపతపాదులు యజ్ఞయాగాదులు దాన ధర్మాలు ఇవన్నీ చేసిన వాడు ఈ లోకాలకు వెళతాడు. ఈ లోకాలకు వెళ్ళి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మన లోకానికే రావాలి. ఎందుకంటే డబ్బు సంపాదించుకోవడానికి ఈ లోకమే, కర్మ సంపాదించుకోవడానికి కూడా ఈ లోకమే. ఏమ్మా,
అవిద్య, కామ్యకర్మలు, పుణ్యపాపాలు, స్వర్గ నరకాలు మతం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే చెప్పా కదా ఇది మతం. అవి కేవలం వ్యావహారిక సత్యమే. వ్యావహారిక సత్యం అంటే ఏమిటి? మనకు కళ ఉన్నప్పుడు చూపిస్తారు చూడండి. ఒకటి, మీరు కళలో నిద్రపోతున్నప్పుడు ఒక కళ వచ్చింది కదా, కళలో మీరు కూడా ఉన్నారు, కళ చూస్తున్న మీరు కూడా ఉన్నారు. కళ చూస్తున్న మీరు మీకు తెలియదు, అంటే నేను కలగంటున్నాను అన్నటువంటి స్ఫురణ లేదు, కానీ కళ ఉంది. కళలో ఏం జరుగుతోందో తెలుస్తోంది. కళలో మీ రూపం ఇంకోటి ఉంది. ఆ రూపాన్ని అంటే కళలో మిమ్మల్ని మీరు ఒక రోడ్డు మీద నడుస్తున్నారో లేకపోతే కారులో పోతున్నారో, జరిగింది ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయినారు, జైల్లో పెట్టారు. ఎప్పుడు లండన్ కళ చెప్తూ ఉంటాం మీకు. ఏమ్మా, కళలో ఉన్న వ్యక్తికి ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే దాంట్లో పాము గరిచిన భయం కానీ, దొంగవాడు పట్టుకున్నది కానీ, పోలీసులు అరెస్ట్ చేసింది కానీ, కళలో ఉన్న నీకు, కళ చూస్తున్న నీకు కాదు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అది బాగా అర్థం చేసుకోండి. దాని మీద ఇప్పుడు తీసుకొస్తా ఇక్కడికి. జాగ్రత్త అవస్థలో కళలో చూస్తున్న నీవు ఇక్కడ పరమాత్మవి. కళలో సృష్టించిన బొమ్మకి ఏవో అన్నీ జరుగుతున్నాయి చూడు, అవి ఇప్పుడు నీ నాదికి జరుగుతున్నవి కదా. అర్థమైందా? త్రయోస్వప్న అంటుంది శాస్త్రం. 3 స్థితులు నీకు కళే అని అనుకోమంటాడు. ఆ కళ క్షణంలో అయిపోయిందంటున్నావు. ఈ కళ కూడా క్షణంలోనే అయిపోతుంది. ఇవాళ కళ ఇవాళ్ళే, రేపటి కళ మళ్ళీ రేపే. ఇవాళ కలగన్నవాడు రేపు కలగన్నవాడు కూడా డిఫరెన్సే, వేరే వాడు ఇంకోడు ఏంటండి నేనే కదా అంటే ఆ సెల్స్ అన్నీ కాలిపోయినాయి నాయన, కొత్త స్కిల్స్ అన్నీ వచ్చినాయి నాయన. అర్థమైందా? దాన్ని వ్యవహారిక సత్యం అంటారు. ఏది వ్యవహారిక సత్యం? కళలో వ్యవహారం, కళలో జరుగుతున్నది అప్పటికప్పుడు నీకు ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు తేడా తెలుస్తుంది చూడండి. కళ ఉన్నప్పుడు ఏమవుతోంది? కళలో నాకు పాము గరిచిందిరా, పాము గరిస్తే భయం ఉంటుందా ఉండదా? ఎవడికి భయం ఉంది? కళలో ఉన్నవాడికి భయం ఉంది. మెలుగు వచ్చిన తర్వాత ఆ కళను గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇప్పుడు భయం లేదు. తెలిసిందా? అట్లాంటిది కళ ఇప్పుడు నీ జాగ్రత్త అవస్థలో నీది కూడా కళేనని చెప్పడానికి నేనేం చెప్తానంటే, ఇప్పుడు నువ్వు పొందుతున్నది కళేనని. నీకు కష్టం ఎప్పుడో వచ్చింది కదా, ఒకప్పుడు కష్టం వచ్చి ఏదో ఏడ్చావు అనుకో, కాసేపు గుర్తుపెట్టుకో. ఆ క్షణంలో కష్టం వచ్చిందా, అప్పుడు నువ్వు ఏడ్చావు కదా, కొన్ని రోజులు అయిపోయింది కదా, అంటే కళ నిన్న అయింది, ఇవాళ సంగతి. ఇవాళ మళ్ళీ నువ్వు ఆ కళను గుర్తు చేసుకుంటే అట్లా ఏడుపు వస్తున్నదా? ఎందుకు రాలే? అది కళే, ఇది కళే. మీకు అర్థం కాలే? అర్థమైందా? అది వ్యవహార సత్యం. ఆ క్షణం మాత్రమే ఆ ఫీలింగ్స్ వస్తాయి. తర్వాత నువ్వు దాన్ని చూసినా కూడా నీకు ఆ ఫీలింగ్స్ రావు. ఏమిరా, అది కలగాదా? అట్లా నీకు సంతోషం కూడా అదే, అది కూడా వ్యవహార సత్యమే. మరి పారమార్థిక సత్యం ఏదండి? పారమార్థిక సత్యం నా నేను దగ్గరికి నేను వెళ్ళినప్పుడే నాకు పారమార్థిక సత్యం. నా నాదితో నేను ఎన్ని చేసినా అనుభవం ఉంది. పరమార్థ సత్యంలో అనుభవం ఉంది, వ్యవహార సత్యంలో అనుభవం ఉంది. వ్యవహార సత్యంలో ఉన్న అనుభవం ఇలాంటిది. అర్థమైందా? అంటే ఆ కష్టాన్నో ఆ సుఖాన్నో జాగ్రత్త అవస్థని మెడుకోతూ ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది కళ. కళ అనుకోవడానికి నీకు ఎలా తెలుస్తుందంటే, నువ్వు కష్టపడ్డప్పుడు ఉన్నటువంటి బాధ ఫీలింగ్స్ ఇప్పుడు గుర్తు చేసుకుంటే లేవు. కళ కూడా నువ్వు అనుభవిస్తున్న సమయంలో ఉన్న బాధ, నీకు భయపడ్డాం కదా అందరం. ఇప్పుడు మరి కళను తెల్లవారు లేచి వీడికి చెప్తున్నప్పుడు నీకు ఆ భయం ఉందా? లేదు.
అందుకని ఇది కూడా కలరా నీకు తెలియటలేదు, ఇది నిజమంటావు. వీటినన్నిటినీ వ్యవహార సత్యం అన్నారు. ఇప్పుడు అర్థమైందా? వ్యవహార సత్యం అంటే అప్పటికప్పుడు నిజమనిపిస్తుంది, నిజంగా నిజం కాదు. అంతే కదా, అన్నీ అంతే. పరీక్ష రిజల్ట్ వచ్చి రాగానే పేపర్లో, మాకైతే పేపర్లో రిజల్ట్ చూసుకోవాలి, చాలా సంతోషం అనిపించింది, అబ్బా నేను పాస్ అయినాను అని. నెక్స్ట్ మూమెంట్ ఉందే అది, మరి అది వ్యవహార సత్యం కాదా? మళ్ళీ తలుచుకుంటే అలాంటి ఫీలింగ్, లాటరీ వచ్చింది నీకు, చాలా హ్యాపీ అయింది, ఎందుకంటే అలా అకస్మాత్తుగా నీకు ₹1,00,000 వస్తే సంతోషం కదా, ఎంతసేపు ఉంది? అవి వ్యవహార సత్యాలు. అంటే ఏమిటి? అప్పటికప్పుడు ఉండి తర్వాత పర్మనెంట్గా ఉండనిది. మరి ఆత్మ, నేను ఆత్మని, నేను అని తెలుసుకుంటే, నేను నాదిని కాదు నేను అని తెలుసుకుంటే, అప్పుడైనా అదే నువ్వే అవుతావు, ఎప్పుడైనా అదే నువ్వు అవుతావు. అది పరమార్థ సత్యం అంటారు దాన్ని. అది ఎప్పుడు వస్తుంది అంటే ధర్మబద్ధంగా మోక్షం కోసం నువ్వు ప్రయత్నించినప్పుడు మాత్రమే నీకు అది వస్తుంది. చూడు, ఒక పని చేస్తే పుణ్యమే ఖచ్చితంగా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఆ పుణ్యంతో పాటు పాపం కూడా రావచ్చు. ఇది మీకు చిన్నప్పుడే రామకృష్ణ పరమహంస కథలోనే చెప్పాను. ఆ పిల్లవాడు చాక్లెట్ తినాలని వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడు. ఎవడో బిచ్చగాడు పాపం, నా నాయన 3 రోజుల నుంచి అన్నం తినలేదురా అంటే, ఆ చాక్లెట్ డబ్బులు వాడు చాక్లెట్ తినకుండా అమ్మ ఎప్పుడు ధర్మం చేయమంటుంది కదా అని ఆ డబ్బులు వాడికి ఇచ్చేశాడు. వాడు ఆ డబ్బులతో అయ్యో నేను ఏదైనా పప్పు బియ్యం కొనుక్కుని తింటే ఏం లాభం, ఈ డబ్బులు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏదైనా డబ్బు సంపాదించుకునేందుకు ఏదైనా చేద్దాం అనుకుని అది తీసుకెళ్ళి ఒక ఎర్ర కొనుక్కొని చిన్న బెండుకు కట్టి ఒక నీళ్ళల్లో వదిలితే ఒక చేప ఆ ఎర్రకు పట్టుకొని వచ్చింది. ఆ ఎర్ర ఆ చేపను తీసుకొచ్చుకొని మార్కెట్లో అమ్మితే ఆ రోజుల్లో ₹3 ఇచ్చారు. ఈ ₹3 పెట్టి పప్పు ఉప్పు బియ్యం అన్నీ కొనుక్కొని వాడు తినేసి, ఆ పిల్లవాడు సెలవున్నా నేను కడుపు నిండా అన్నం తిన్నాను అని చాలా సంతోషపడ్డాడు. ఆ మార్కెట్లో ఆ చేపని ఎవరో ధనవంతులు కొనుక్కుని పోయినారు. వాళ్ళు ఆ చేపను కోసేసి కూర చేసుకొని వాళ్ళు తినేశారు. ఇప్పుడు చేప ఎర్ర 2 చచ్చిపోయినాయి. ఈ ఇద్దరిని చంపిన పాపం ఎవరికి వెయ్యాలి అంటే ఆ పిల్లవాడికి వారేమన్నారు. ఎందుకని? వాడు అపాత్ర దానం చేశాడు. దానం కూడా పాత్రుడికి దానం చేయాలి, కానీ వీడు నాకు కావలసిన వాడనో నా సంబంధించిన వాడనో ఎవరికంటే వాడికి ఇస్తే దానివల్ల నీకు పాపం కూడా వస్తుంది, పుణ్యమే వస్తుందని చెప్పడానికి లేదు కదా. పోనీ పుణ్యపాపాలు 2 మేము అనుభవించానురా నాయన అని చెప్పినవాడు ఒక్కడు కూడా లేడు. మన పెద్దవాళ్ళు ఎంతమందో చచ్చిపోయినారు కదా కదా, వాళ్ళు ఒక్కడైనా వెనక్కొచ్చి ఒరే పుణ్యం చేస్తే ఈ సుఖాలు ఉన్నాయి మేము అనుభవిస్తున్నాం, పాపం చేస్తే ఈ కష్టాలు ఉన్నాయిరా, నువ్వు పాపం జోలికి పోవాకు, చాతైతే పుణ్యం చెయ్యి అని మన పెద్దవాళ్ళు వసు రుద్ర ఆదిత్య రూపంలో 3 ఉన్నారు కదా. తద్దినాలప్పుడు వాళ్ళని పిలుస్తున్నాం కదా. మన తాతో మన తండ్రో మన ముత్తాతో ఎవడో ఒకడైనా చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఎవ్వడికైనా పోనీ మా తాత చెప్పకపోతే పోనీ మీ తాతన్నా చెప్పాలి కదా. ఎవ్వడి తాత చెప్పలే కదా. అందుకని అది నమ్మకం మీద ఆధారపడింది, కానీ మనకు ఖచ్చితంగా వస్తుందని లేదు. పైగా చాలామంది స్వర్గం ఉందో లేదో మనకి క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ మాటలు నమ్మి మనం సరే స్వర్గం ఉందేమో అని అనుకోవాలి. స్వర్గం లేదు అని పోనీ కొట్టేద్దాం అనుకుంటే ఈ మనుషులందరినీ పరమాత్మ ఒకలాగే సృష్టించాడు కదా. ఇదంతా సృష్టి కదా. ఈ సృష్టిలో ఒకళ్ళకు ఒక రకం కష్టం, ఒకటికి వచ్చిన కష్టం ఇంకోటికి రాదు కదా.
మరి వాడు సుఖంగా ఉంటున్నాడు, వాడు కష్టంగా ఉంటున్నాడు, ఎందుకు ఉంటున్నాడో మనకు తెలియదు. దానికి వాళ్ళు మనకు సమాధానం ఏం చెప్తారంటే, ఇదంతా నాకు వాడే ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను ఇంతకు ముందే చేశాను, ఆ కర్మని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఎవడైనా అనుభవిస్తున్నాను అంటే మరి వద్దు, కాదు లేరా, అది కర్మ కాదు అనేట్టు. కర్మ కాకపోతే నాకు కష్టం ఎందుకు వచ్చిందని అడుగుతాడు వాడు కదా. ఈ కష్టం కానీ పోనీ అందరికీ ఒకే కష్టం వస్తుందా? రావటం లేదు. పోనీ అందరికీ ఒకే రకమైన సుఖం వస్తుందా? కదా. పెళ్ళి కొంతమందికి సుఖం ఉంది, కొంతమందికి చాలా కష్టం ఉంది. పెళ్ళే సుఖం ఇవ్వాలంటే అందరికీ ఇవ్వాలి కదా. నువ్వు మామిడి పండు ఉందిరా, నేను తిన్నా ఒకలాగే ఉండాలి, నువ్వు తిన్నా ఒకలా కాదు. ఒరే నీకు తీయగా ఉంది, నాకు ఉప్పగా ఉందంటానా? ఎందుకని? అది ప్రత్యక్షం, ఇది ప్రత్యక్షం కాదు. ఈ కర్మ అనేది పైగా ప్రీవియస్ జన్మలో మనం చేశాంట. అది ఎట్లా ఉంది అంటే, గత జన్మలో వాడు నిన్న కరెంటు ముట్టుకున్నట్ట, ఇవాళ వాడి షాక్ కొట్టింది. కరెంట్ ఎప్పుడు ముట్టుకున్నాడురా? పాపం ఎప్పుడు చేశాడురా? నిన్న, కిందటి జన్మలో. కష్టం ఎప్పుడు వచ్చిందిరా? ఎట్లా నమ్మమంటారా? అది నిజమేనా? తెలియదు. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇది నమ్ముతాం, కొన్నిట్లో నమ్మబుద్ధి కాదు. అందుకనే మతం ఎప్పుడు నమ్మకం మీద ఆధారపడి, ధర్మం ఎప్పుడు ఒకటి మీద. మన సనాతన ధర్మం హిందూ మతం కాదు. ఆ సనాతన ధర్మాన్ని ఎవడు ఫాలో అవుతున్నాడో వాడు హిందువు. అర్థమైందా? సనాతన ధర్మాన్ని ఫాలో. సనాతన ధర్మానికి ఆపోజిట్ వాడు ఏంటండి? అధునాతన ధర్మం, మోడర్న్ ధర్మం. తెలిసిందా? సనాతనము, అధునాతనం. అధునాతనం ఆ పదం నేర్చుకోండి కదా. సనాతన ధర్మాన్ని ఇప్పుడు ఈ కాలం వాళ్ళు, అధునాతన మోడర్న్ వాళ్ళందరూ మమ్మల్ని ఏమంటారంటే, మీరు బీసీ కాలం నాడు, బిఫోర్ క్రీస్ట్ మేమందరం. ఎందుకంటే మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాం కాబట్టి. 7 జనరేషన్స్ బ్యాక్ అమ్మా, నువ్వు మాట్లాడవాకు అంటారు. 7 జనరేషన్స్ బ్యాక్ అంటే నాకు 84 years ఏజ్. ప్రజెంట్ జనరేషన్ వాడు ఎన్ని ఏళ్ళ వాడు? 10 years వాడు. వాడికంటే నేను ఎన్ని జనరేషన్లు వెనకుంటాను కాబట్టి నేను బిఫోర్ క్రీస్ట్, క్రీస్తు కంటే ముందున్నా. అర్థమైందా? పితృదేవతలు మనని ఆశీర్వదించడం, శపించడం జరుగుతున్నదన్నది మత విశ్వాసమే కానీ సత్యమో అసత్యమో ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. పుణ్యకార్యాలు చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులతో ఉన్నారని, మరణానంతరం వాళ్ళకి స్వర్గంలో సీటు రిజర్వ్ అయిందని కనపడుతున్న సత్యం అంటారు. మరి వాళ్ళకి స్వర్గంలో సీట్ రిజర్వ్ అయిందో తెలియదు కానీ ధర్మ ప్రకారం ధర్మబద్ధంగా నడిచిన వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు కూడా ప్రశాంతంగా సుఖంగా ఉండటం మనం చూస్తున్నాం. స్వర్గంలో ఉన్నారో లేదో మనకు తెలియదు. ప్రపంచంలో అందరూ కూడా ఓల్డ్ ఏజ్లో ఏడుస్తూ దుఃఖపడుతూ కష్టపడుతూ లేరు. బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వారు స్థూల సౌఖ్యాలు కొంతమంది ఉన్నారట. కనబడుతున్న సత్యం ఇదంటే, కొంతమంది స్థూల సౌఖ్యాలన్నీ అనుభవిస్తూ ఉంటే ఏసీ రూముల్లోనే ఉంటూ మానసికంగా ఎంత బాధపడుతున్నారో నీకు తెలియదు. వాడికి చెప్తున్నాడు కదా, వాడికి సేల్స్ ట్యాక్సు, ఇన్కమ్ ట్యాక్సు, ఏమ్మా దాయాదులు, వాడికి వారసులు, రౌడీ మామూళ్ళు, దొంగదోపిళ్ళు, వీటన్నిటితో పాటు ఇవన్నీ వాడికి బాధలు. పైకి మాత్రం వాడు ఎట్లున్నాడు? హాయిగా ఉన్నాడు. వాడు సుఖంగా ఉన్నాడు స్థూలంగా మనం చూడటానికి. వాడికి డబ్బులు ఉన్నాయి, సర్వసుఖాలు, అధునాతనమైన సర్వసుఖాలు వాడు అనుభవిస్తున్నాడు. కానీ
వాడికి ఇన్ని రకాల వాళ్ళతో బాధ ఉంది. ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడొస్తాడో, ఎప్పుడు సేల్స్ ట్యాక్స్ వాడొస్తాడో, ఎప్పుడు రౌడీలు నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయిరా మాకు కూడా ఇవ్వమని అడుగుతారో, వీడి దగ్గర ఉన్న ఆస్తిని దొంగవాడు ఎప్పుడు దోచుకుని పోవాలనుకుంటాడో కదా. వీటన్నిటితో పాటు బీపీ, షుగరు, అదే మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ అనే సైనికుల్ని ముగ్గురిని వెంట పెట్టుకుని ఎవడెప్పుడు దండయాత్ర చేస్తాడో నిత్య నిరంతరం. వీళ్ళందరే కాదు, వాడు ఇంకా డేంజరస్ ఫెలో. వాడెప్పుడు వస్తాడో ఏమ్మా, నిత్య నిరంతరం నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నాడో నీకు తెలుసా? వాడు సుఖంగా ఉన్నాడు నువ్వు అంటున్నావు, వాడి లోపల ఏం బాధపడుతున్నాడో నువ్వు ఆలోచించు. నీవు ఆత్మగా చూస్తే, మోక్ష పురుషార్థాన్ని అంగీకరిస్తే జన్మలు జన్మాంతరాలు ఉండవు, ఖచ్చితంగా ఉండవు. నువ్వు పుణ్యపాపాలు స్వర్గ నరకాలకు పోతే మళ్ళీ వెనక్కి వస్తావని చెప్పాడు. కానీ పరమాత్మ ఏమన్నాడు? నన్ను తెలుసుకోవడానికి మా ఉపేక్షత కౌంతేయ, నా కోసం వచ్చినట్లయితే నీకు జన్మ లేదు అని చెప్పాడు. భగవద్గీతను నమ్మేటైతే మరి ఆయనే కదా క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అన్నాడు. ఆయనే కదా నీకు మాము ఉపేక్షత కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడు. మరి ఈ రెండిట్లో ఏది నమ్మాలి? మాము ఉపేక్షత కౌంతేయ. పరమాత్మ ఏమన్నాడంటే నన్ను నమ్మిన వాళ్ళకి, నన్ను అంటే ఎవరిని? కృష్ణుడిని నమ్మిన వాళ్ళకే కాదు, నేను నాలో ఉన్న నేనును నమ్మిన వాడికి పునర్జన్మ లేదన్నాడు. చాలా చోట్ల చెప్పాడు ఆయన ఆ మాట. ఏమ్మా, ఇవన్నీ చేస్తున్న వాడికి అర్ధ కామ అనే పురుషార్థాలని ధర్మంతో జోడించినా సరే వాడు సుఖంగా ఉన్నాడు అనుకుంటున్నావు. వాడికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కాక వాడికి బీపీ, షుగరు వచ్చి, క్యాన్సర్ కూడా వచ్చి, ఎప్పుడు యమధర్మరాజు దండెత్తుతాడో అని వాడి ప్రాణం ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది కదా. ఉన్నది ఆత్మేనని చూడలేకపోవడం వల్ల శాశ్వతమైన ధనాన్ని గుర్తించక మరణించగానే మనలను వదిలే అశాశ్వతమైన ధనం వెంటబడితే చూడండి, చావగానే మన వదిలేస్తుంది. ఏది వదిలేస్తుంది? బతికున్నన్నాళ్ళు చక్కగా కమ్మలు పెట్టుకొని, ముక్కు పెట్టుకొని, మెళ్ళో పెట్టుకొని ఇవన్నీ వచ్చాయి. ఒక్క క్షణంలో నా ప్రాణం పోయింది అంటే ప్రాణం పోవడం ఏం కష్టం కాదు. లోపలికి పీల్చిన గాలిని వదిలేసాం, మళ్ళీ పీల్చలేదు, అది అంతే. వెంటనే తెలివి తప్పింది, పోయింది. వెంటనే వస్తారు మన వాళ్ళందరూ, అరే ఇప్పటిదాకా మా అమ్మ కమ్మలు పెట్టుకొని ముక్కురాయి పెట్టుకొని బాగానే ఉంది కదా, ఎందుకురా అవి తీయాలి అని అనుకోడు ఆ కొడుకు కదా. వెంటనే ఏం చేస్తాడు? ఒక ఆవిడ హైదరాబాదులో, నేను క్లాసులు చెప్తూ ఉండేదాన్ని కదా, ఇంటి ఇరుగు పొరుగుల వాళ్ళందరూ వస్తేనే ఎక్కడున్నా పాఠం చెబుతుంటారు. అంతకుముందే 26 ఆంటీ రాజేశ్వరి గారు వెనక ఇంటి ఆవిడికి, మేము మా గురువుగారి దగ్గరికి పాఠానికి వెళ్తామమ్మా, మీరు కూడా రండి, మధ్యాహ్నం 1 గంట నుంచి చెప్తారు అని ఆవిడ చెప్పిందిట. అవన్నీ ఎందుకండి, నాకు అంతా సుఖంగానే ఉన్నాను కదా, మీరు వెళ్ళండి అంటే, కాదండి ఈ సుఖం శాశ్వతం కాదుట, అక్కడ ఏదో మరి మనం శాశ్వతమైనటువంటి మళ్ళీ ఈ జన్మలో మనం ఏం సుఖపడుతున్నాము, ముసలివాళ్ళం అయిపోయింది కదా, మళ్ళీ జన్మ రాకుండా ఉండే స్థితి మా అమ్మగారు చెప్తూ ఉంటారు రండి అని ఈవిడ వెనకింటి ఆవిడకి చెప్పింది. చెప్తే ఆవిడ ఈ ధనమే శాశ్వతం, ఇవన్నీ అందరి ఆఫీసర్స్ కాలనీ కదా, వాళ్ళంతా కొంచెం లెవెల్లో ఉంటారు, చాలా లెవెల్లో ఉంటారు. అప్పుడే అంతకు ముందు రోజే నేను పాఠంలో ఇట్లాగే మీకు చెప్తున్నట్టే, అమ్మ మనం చచ్చిపోయిన తర్వాత ఈ కమ్మలు రాకపోతే, ఎన్నెప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్నాం కదా, అవి తీయం కదా, అవి రాకపోతే ఇక్కడ కట్ చేసి తీసేస్తారే,
ఆ కొడుకుకి దయ కూడా ఉండదు. అంటే కమ్మలు తీసేయాలి, ముక్కురాయి తీసేయాలి, ఇక్కడ కత్తిరించి తీసేస్తారు అని చెప్పారు. ఈమె పాఠం విన్నది. ఆవిడ వెనకంటే ఆవిడ పాఠానికి రానంది. సరే పోనీలే అనుకున్నది. ఈమె వచ్చేసింది. ఆ వెనకింటి ఆవిడ ఆ మరునాడు పొద్దున్న తెల్లవారుజామునే చచ్చిపోయింది, పాఠానికి రాలే. ఆమె చచ్చిపోతే ఈమె దొడ్లో నుంచి చూస్తోంది ఆమెని. వాళ్ళ కొడుకులు సరిగ్గా ఇక్కడ కత్తిరిచ్చేసి ఈ కమ్మ తీసేశారు. వెళ్ళో అన్నీ వస్తాయి కాబట్టి తీశారు. నేను నిన్నటి రోజు పాఠంలో చెప్పాను ఆమెకి, అదిగో అమ్మ ఆవిడ నిన్న పాఠానికి రమ్మంటే నాకేం అక్కర్లేదు, నేను చాలా సుఖంగా ఉన్నాను, నా కొడుకులు మనవాళ్ళు కూతుళ్ళు అందరూ బాగున్నారు, నేను మా ఆయన రిటైర్ అయినారు, ఆయన బ్యాంక్ ఆఫీసర్, మేమంతా బాగున్నాము అంది. తెల్లవారేటప్పటికి ఆమె పోయింది. కత్తిరించడం ఈవిడ చూసి వచ్చి నాకు మరీ చెప్పింది, అమ్మ మీరు చెప్పిన మాట చాలా నిజం. నిజమే అమ్మ, చూసినాం అని అందుకే కదా అంటున్నా. అర్థమైందా? ఈ ధనం మన్ని వదిలిపెట్టి పోతుంది. మన ప్రాణం పోయిన మరుక్షణం ఏదైతే ధనం అనుకున్నావో నువ్వు అది నీ వెంట రాదు. ఆత్మధనం నిన్ను వదిలిపెట్టిపోదు కదా. అందుకని భగవంతుడిని ఏమన్నా అంటే అచ్యుత అన్నారు. చ్యుత అంటే వదలడం, అచ్యుత అంటే నిన్ను వదలడుట ఆయన. నిన్న చెప్పా కదా, ఒక తాడు వీటిని ఇవి వదిలేసాయి కానీ తాడు వదలలేదు. అది ముడిగాని ముడి వేసిన అది అట్లకే పట్టుకొని ఉంది. కింద ఉన్న ఆ తోరణం ఆకులన్నీ ఊడిపోతాయి కానీ, ఇప్పుడు మల్లెపూలు చూడండి, పువ్వులన్నీ రాలిపోతాయి కానీ తాడు మాత్రం పువ్వులను పట్టుకునే ఉంటుంది. ఒక్కొక్క ఇట్లా లాగినప్పుడు మనం ఒక్కొక్క పువ్వు అట్లే పట్టుకొని ఉంటుంది చూడండి. కొన్ని ఊడిపోతాయి కానీ ఆ ఊడిపోయినవన్నీ దేహాలరా. అచ్యుత అని అందుకే పరమాత్మని అంటాడు, నాయన ఆయన మాత్రం నిన్ను వదలడు, నువ్వు వదులుతున్నావు ఆయన్ని. నువ్వు ఎందుకు వదులుతున్నావో తెలుసునా? ఈ ముగ్గురిని నమ్ముకుని ఆయన వదిలేస్తున్నావు. ఈ ముగ్గురిని ఇచ్చినవాడు ఆయనే కదా. ఈ ముగ్గురిని ఇచ్చినవాడు ఎవడు? భగవంతుడే కదురా. ఈ కథ రాసినవాడు వాడే కదురా. క్యారెక్టర్లన్నీ తయారు చేసిన వాడు కూడా వాడే కదురా. నువ్వు రాసావా? అది మరణించగానే మనలను వదిలే అశాశ్వతమైన ధనం వెంటబడితే అసూర్యో నామలోకాహ అంధేన తమస. నిన్ననే చెప్పుకున్నాం కదా, సూర్య టచ్చే లేనటువంటి, సూర్యుడు లేనటువంటి అటువంటి లోకాల్లో అస్సలు అంధేన గుడ్డి చోట్లో, గుడ్డి బావిలో చీకటి గుడ్డి బావి. గుడ్డి బావి అంటే సూర్యకాంతి ఏమాత్రం పడదు. బావిలో అసలు సూర్యకాంతి పడదు. సరిగ్గా 12 గంటలప్పుడు కొంచెం కాంతి పడుతుంది అంతే. తర్వాత ఎప్పుడు చీకటే ఉంటుంది. బావిలో పగలు కూడా చీకటే ఉంటుంది. అందులో మీరు గుంటూరు బావులు చూడలేదు కానీ ఇప్పుడు కాదు. గుంటూరులో ఎవరన్నా గుంటూరుకి పిల్లని ఇవ్వాలంటే చాలా భయపడే ఇచ్చేవాళ్ళు కాదు అసలు. ఎందుకంటే గుంటూరు బావుల్లో నీళ్లు ఎంత లోతుగా ఉంటాయంటే ఆ నీళ్లు మనకు కనపడవు, అంత లోతుగా ఉంటాయి. కాలంలో అట్లా ఉంటాయి. మేమందరం అవి చూసాం. అంధేన తమస, అది గుడ్డి బావి. బావిలో మళ్ళీ గుడ్డి ఏమిట్రా అంటే అసలే చీకటి, అందులో పడ్డవాడు గుడ్డివాడే. గుడ్డివాడు అంటే వాడికి జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవడం ఏంటండి? జ్ఞానం లేకపోతే మేమేమన్నా ఎవరి నెత్తి మీదన్నా కూర్చుంటున్నామా? చూసి ఖాళీ స్థలం చూసే కూర్చుంటున్నాం కదా. ఈ జ్ఞానం కాదు నాయన కదా. నీలో ఉన్న నేనుని తెలుసుకోకుండా నీ నాదిని నేను చేసి వ్యవహారం చేసేవాడందరూ జ్ఞానం లేనివాళ్ళు కదా. అప్పుడు వాళ్ళని ఏమని పిలవాలి? అజ్ఞాని. పరమాత్మను తెలుసుకున్నవాడని కాదు, నకిలీ నేనని భావించే వాళ్ళందరూ అజ్ఞానులు.
వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు, కానీ పరమాత్మను నేనే అన్న నాలెడ్జ్ లేదు. ఆ చెప్పగలవాడు ఎవడుంటాడు? బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి, వాడొక్కడే ఉంటాడు. గుడ్డిగా తమోగుణంలో పడి ఉండే తిరియక్ జన్మలు వస్తాయి. అవి ఎటువంటి జన్మలు అంటే వాటికి పాపం డిపెండెన్సీ, ఇంకొకళ్ళ మీద ఆధారపడాలి. గురువు వాళ్ళు ఎవరో కట్టే, మొన్న ఈ మధ్యనే కట్టేశారట పశువులన్నిటినీ. వాటిని వదిలేసి ఏదో మేము బాంబింగో ఏదో జరుగుతుంటే ఏం చేయాలి? పశువుల్ని వదిలేస్తే అవే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి. వాటిని కట్టేసి బాంబు వేసేసేటప్పటికి ఇంట్లో ఉన్న వస్తువులు, డైమండ్లు అన్నీ వీళ్ళు చేరేసుకున్నారు. బాంబింగ్ జరుగుతుందని పశువుల్ని మాత్రం పశువులు చూడండి, వాటికి పాపం వెళ్ళిపోదామంటే కట్టుబడి ఉన్నాయి, అవన్నీ కాలిపోయినాయి. ఆలోచించండి. అవి తిరియక్ జన్మలు. ఎందుకంటే వాటికై అవి స్వతంత్రంగా వెళ్ళలేనటువంటి జన్మలు అవి. ఎందుకంటే వెన్నెముక మన్ని ఒకవేళ మన్ని కట్టేసినా కూడా ఆ తాడు తెంపుకునైనా మనం పోతాం. సంఖ్యలు తెంపుకొని పోవటంలే మనం. ప్రాణం మీదకి వచ్చిందంటే కదా. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న పశువులన్నింటినీ వదిలేశారు. ఆ ఇంట్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్నీ చేతపట్టుకుని ఎవరికి వాడు తప్పించుకొని పోయినాడు. బాంబింగ్ జరుగుతుంది అని అనౌన్స్ చేసినప్పుడు పశువుల్ని కూడా తాళ్ళు తీయాలి కదా. మావన్నీ తీసుకుని పోవడానికే టైం లేదు, వీటిని మేమేం చేస్తామన్నారు. అవన్నీ చచ్చిపోయాయి కదా. అంధేన తమస అంటే అది. ఆత్మ తెలుసుకోవడానికి వీలు లేని వాళ్ళు అలాగే అయిపోతారు. ఆత్మను తెలుసుకున్న వానికి నస పునరావర్తతే, అటువంటి వాడు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరమే లేదు అని గీతలో పరమాత్మ సెలవిచ్చారు. దీన్ని బట్టి లోకాలు రెడీమేడ్గా లేవని, లోకాలు ఉన్నాయా లేవా అంటే ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా నేను, చూడండి. లోకాలు రెడీమేడ్గా ఉండవు, మనమే అనుకుంటున్నాం. ఏ పనన్నా చేస్తూ చేస్తూ మనమే అనుకుంటున్నాం, ఈ పని చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం వల్ల లోకంలో నాకు రిజర్వ్డ్ సీట్ ఉంటుంది, ఈ పుణ్యం వల్ల నాకు లోకంలో ఏ లోకంలో ఉంటుందో తెలియదు, నాకు రిజర్వ్డ్ సీట్ ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా. అది నీ భావన. అందుకే ఇవన్నీ భావనా లోకాలు. ఎవడి లోకం వాడికే. కళలో ఎవడి లోకం వాడికే కదా. ఇప్పుడు కూడా నీ కష్టాలు, నీ సుఖాలు, నీ లోకం నీదే కదా. మనందరికీ కలిసి ఒక లోకం, ప్రత్యేకంగా నీకొక లోకం, వాడికో లోకం, వాడికో లోకం. ఒరే వాళ్ళ లోకంలో వాడు ఉన్నాడు లేరా అంటున్నారు. వాళ్ళ లోకంలో వాడు ఉండడం అంటే వాడి లోకంలో వాడు ఆలోచించుకుంటున్నాడు కదా. అందుకని లోకాలు ఇండివిజువల్. మనం చచ్చిపోయిన తర్వాత మనతో పాటు ఇంకా కొంతమంది అక్కడ ఉండరు. ఎవడికి వాడికి ఒక యమధర్మరాజు, ఎవడికి వాడికి ఒక చిత్రగుప్తుడు కదా, అంతే. మన పక్కన ఇంకా కూడా అటువంటి పనిష్మెంట్లు తీసుకునే వాళ్ళు జైల్లో ఖైదీలాగా, కాన్విక్ట్స్ లాగా ఇంకా ఉంటారా అంటే ఎవరు ఉండడు. అందుకని నీ లోకం నీకు, వాళ్ళ లోకం వాడికి. ఎవరి లోకం మనం ఇంతమంది ఉన్నాం, మనందరికీ మన లోకం మనకి. ఇప్పుడు మీకు ఆ లోకం చూపించమంటారా? ఎవరి లోకం వాళ్ళకి. వీడి లోకంలో వీడు, వీడి పెళ్ళాము, వీడి పిల్లలు, వీడి అమ్మ, వీడి నాన్న, అంతే లిమిటెడ్. వాడి లోకం వాళ్ళు వీడి లోకంలోకి వచ్చారా? వస్తారా? అక్కడ కూడా అంతే. ఇప్పుడు అర్థమైందా? ఏంద్రా అంతదాకా ఎందుకు? వాళ్ళు ఎవరు రారంటానికి నీ కళలోకే వాళ్ళ లోకం వాళ్ళు మీ కళ్ళలోకి రారు, మీ లోకం వాళ్ళు వాడి కళ్ళలోకి పోరు. పోతారా? ఏం పోరు. దీన్ని బట్టి ఎన్ని లోకాలు ఉన్నాయంటే, లోకాలు ఉన్నాయా లేవా కదా. ఆలోచించండి రా, మీకే తెలుస్తుందిరా. అది ఆలోచిస్తే
విచారణ వల్లే అర్థమవుతుందమ్మా. ఊరికే గుడ్డిగా నమ్మవాకండా ఏది కూడా. నీ భావనలోనే ఉన్నాయని జగద్భావనతో నీవు భావితమైతే వ్యావహారిక సత్యాన్ని నమ్ముతావు. జగద్భావనతో భావితమైతే వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. ఈశవాసనతో భావితం కావడం నేర్చుకో. సత్యాలు రెండుంటాయా అన్నావు, సత్యాలు రెండు ఉండవు. పారమార్థిక సత్యం తెలియక వ్యావహారిక సత్యమే సత్యం అనుకుంటున్నావు. జగద్భావననే ఈశభావనగా మార్చుకోమంటే నీ సంసారాన్ని వదులుకోమని కాదు. నా భార్యా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు అనే ఆలోచననే ఏమనుకోమంటున్నావు అంటే నా పెళ్ళాం పిల్లలు వదులుకోమని మేము చెప్పాం. అవన్నీ నా సద్విశేషాలు. చూడు, నేను చిద్విశేషంగా కనబడుతున్న చిత్సామాన్యాన్ని, నేను సామాన్యాన్ని. ఏ సామాన్యాన్ని? చిత్సామాన్యం. ఎందుకంటే చైతన్యం నా దగ్గర ఉంది. నా దగ్గర ఏముంది? నాకు నేనున్నానని తెలుసు, నాకు ఎదుటివాడు ఉన్నాడని తెలుసు. నాకు రెండు తెలుసు. వాడికి వాడు ఉన్నానని తెలియదు. వాడికంటే వాడు లోపల ఉన్నవాడు కాదు, వీడు ఈ కనపడుతున్నవాడికి. వాడికి వాడు ఉన్నానని తెలియదు, నన్ను తీర్చుకోవాలని తెలియదు. వాళ్ళలో ఉన్న చేతనానికి తెలుసు, వాళ్ళలో ఉన్న జడానికి తెలియదు. ఏం జడమే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు నేను తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? దేహాన్నే నేనంటున్నావు కదరా. జడమే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేతనం, కానీ చేతనం అని ఒప్పుకోవు. మరి ఏమంటావు? నా నాదినే. అది ఏమ్మా, ఎప్పుడు విశేష రూపం నుండి నువ్వు చిత్సామాన్యం అయిపోతావో అప్పుడు నీ ఎదుట ఉన్న జగత్తు సత్సామాన్యమై నీకు కనిపిస్తుంది. అది సత్ అవుతుంది, నువ్వు చిత్ అవుతావు. చిత్సామాన్యం సత్సామాన్యం. సత్సామాన్యం చిత్సామాన్యం అయితే అది అస్థి, నువ్వు భాతి, దాన్ని అస్థి. ఇవన్నీ మీకు తెలుసు, అందుకని చెప్పక్కర్లే. దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. శాస్త్రం ఏం చెబుతాడు? నీ దృష్టిని జ్ఞానమయం చేసుకోరా నాయన, నీకు అంతటా పరమాత్మ కనబడతాడు. అంటే పరమాత్మ లక్షణం ఏమిటో నీకు తెలిస్తే, పరమాత్మ లక్షణం ఏమిటి? ఆయన సచ్చిత్తులే. అది నీకు తెలిస్తే నీ దృష్టి జ్ఞానమయం చేసుకుంటే సచ్చిత్తులే అస్థిభాతిగా కనబడుతున్నాయి. భాతి నా దగ్గర ఉంది, అస్థి అక్కడుంది కదా. భరత్ ఉన్నాడు, రమణ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు. ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? నా భాతి, నేను చెప్తున్నా. భానుమతి చెప్పటంలా. అది నా దగ్గర భాతి ఉంది, వాడి దగ్గర అస్థి ఉంది. వాడి దగ్గర భాతి లేదా? వాడి భాతి నా అస్థిని గుర్తిస్తోంది కదా. నేను మాట్లాడుతున్నా కాబట్టి నాలో కూడా భాతి ఉంది అని గుర్తిస్తున్నాడు. వాడి భాతి వాడికి తెలిస్తే నా భాతి వాడి భాతి రెండు భాతులు లేవు, ఒక భాతి, ఒకటే దారం మమ్మల్ని కట్టేసింది అని అప్పుడు నీకు తెలుస్తుంది. అర్థమైంది? అసలు మొత్తం వేదాంతం ఇదేనరా. ఎంత సింపులో చూడండి. ఎందుకు మరి మనకు అది అర్థం కావటం లేదో ఏమే. ఆస్తి ఉన్నా అది కనుక్కుంటుంది, ఎక్కడ భాతి ఉన్నా కూడా అది కనుక్కుంటుంది. భాతిని నేనేనని కనుక్కో, అస్థి నా అస్థియే అని కనుక్కో, అంతే కదా. ఎంతమంది కనిపిస్తే నీకు భయం? తప్పేముంది? కాదురా. ఈ పిల్లలు సిమెంటు, ఇసుక, కాంక్రీటు వేసి అందులో కంకర ముక్కలు ఇవి ఉన్నాయని నువ్వు కనుక్కుంటే, అందులో కడ్డీలు ఉన్నాయని, అందులో కడ్డీలు ఉన్నాయా లేవా అని నువ్వు అనుకోవాలా? ఈ పిల్లర్లన్నీ అట్లాంటివే కదరా. ఉండు, ఇది కనుక్కున్నాను, దాన్ని కూడా కొట్టి చూసా, అది కూడా కొట్టి ఎవరిని కొట్టి చూడక్కర్లేదు. ఇప్పుడు అర్థమైంది? అంతేనా? అది తేలికనా కష్టమా? మరి ఎందుకురా ఇంత కష్టం? ఇన్నేళ్ళు మీకెందుకు పాఠాలు చెప్పాలిరా? ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తున్నా కదా, కొత్తది ఏమన్నా తెచ్చి చెప్పానా కదా. జీసస్ క్రైస్ట్ ఏమంటాడంటే ట్వైస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ట్రూత్ అంటాడు.
2 సార్లు సత్యంలో నుంచి నువ్వు జారిపోయినావురా, అందుకని నువ్వు అసత్యంలో పడి వస్తున్నావు అంటాడు. 2 సార్లు ఎందుకు జారానురా నాయన అని అడిగితే, ఒకసారి జారి పడితేనే కాళ్ళు చేతులు విరుగుతాయి, 2 సార్లు జారిపడ్డాట వాడు. ఎందుకు జారిపడ్డావురా అంటే, నువ్వు అస్సలు పరమాత్మవిరా, పరమాత్మని కాదు మనిషిని అనుకున్నావు కదా. నేను ఆవుని, నేను జంతువుని, అది పాపం అది కూడా అనుకోలేదు. నువ్వు పరమాత్మవి కాదు మనిషిని అనుకున్నావు కదా. మనిషివి కాకుండా నేను ఫలానా వాడికి భార్యని అంటున్నావు, ఫలానా వాడికి తల్లిని అంటున్నావు, ఇంకొకడికి కొడుకుని అంటున్నావు. మరి 2 సార్లు సత్యంలోంచి నువ్వు జారిపడలే కదా. మొదట పడిందే తప్పు. పరమాత్మైన వాడి పరమాత్మ కాదనుకుని నేను మనిషిని అనుకోవడం తప్పు. మనిషిమైన వాడివి ఇంకొకడెవడో. ఆత్మకి ఈశా అన్నది మరొక పేరు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశావాస్యంలో ఏం చెప్తాడంటే, ఈశ చేతనే ఈ ప్రపంచం అంతా ఉంది, ఈశయే వసించి ఉన్నాడు. ఈశావాస్యం అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఎవడున్నాడురా అంటే ఈశ అనేవాడే వసించాడు. వసించాడు అంటే నివసించాడు. ఆ ఈశగాడు ఎవడురా? వసించిన వాడు. సరే, మాకు ఇదిగో వసించిన వాళ్ళందరూ కనబడతారు, ఉన్న వాళ్ళందరూ కనబడుతున్నారు కదరా. వసించిన అంటే ఉన్న వాళ్ళందరూ కనబడుతున్నారు. మరి ఆ ఈశ ఎవడురా అంటే, ఈశ అనేవాడు భాతి అనేవాడురా. వాడు ఏమంటున్నా అంటే, ఇది ఉన్నది అని కనుక్కుంటున్నాడు రా. వాడు ఉండడు, వాడు కనుక్కుంటాడు. అంటే వాడి ఎగ్జిస్టెన్సు ఇది, అపీరెన్స్. ఇదేమో కనపడేది, వాడేమో చూసేవాడు. చూడబడేది ఇద్దరున్నారు ఇక్కడ. చూడబడేది నా శరీరం. మీరందరూ ఏం చూస్తున్నారంటే అమ్మగారు వచ్చారని చూస్తున్నారు. నిజంగా ఇక్కడికి వచ్చింది నా చైతన్యం వచ్చింది కదా. ఎందుకండి చైతన్యం వచ్చింది? మీరే కదా నడిచి వచ్చారు, మేము చూసాం కదా. కానీ మీరు చూసింది ఒక్క ముక్క కూడా మీకు పాఠం చెప్పలేదు. అది అమ్మగారు కాదు కదా. మరి అమ్మగారి వేషం వేసుకొని వచ్చింది అది. మరి ఎవరండి మాకు చెప్తున్నది? ఎవడైతే చెప్పగలడో వాడు చెప్తున్నాడు. వాడి పేరు ఈశ. అర్థమైందా? ఈశావాస్యం ఇదగం సర్వం. నీకెక్కడ ఏం కనపడుతున్నా అదంతా ఈశ. అదేమిటండి అట్లా చెప్తున్నారు మీరు? మాకు కనపడుతున్నదంతా శరీరాలే. మిమ్మల్ని ఇంకా కాస్త లోపలికి తీసుకెళ్తా, వినండి జాగ్రత్తగా. మీకు కనపడుతున్నదంతా శరీరాలే కదా. అవును కదా. ఈ శరీరాలు శవాలుగా కనపడుతున్నాయా, బతికిన మనుషులుగా కనపడుతున్నారా? ఎక్కడుంది చెప్పండి ఆ బతికిన మనుషులు అన్న సంగతి? మిమ్మల్ని అందరినీ చూస్తే మీరు బతికారు అని నాకెట తెలుస్తోందిరా. ఏం చేశారు నాకు అర్థం కాలే. మీరు కదులుతున్నారు, కళ్ళు రెప్పలాడుతున్నారు, మాట్లాడకపోతే కూడా. కాబట్టి మీరు గాలి పీలుస్తున్నారు. దాన్ని బట్టి ఏమని, మీరందరూ బతికిన వాళ్ళేనని నాకు తెలుసు. ఆ బతకడం అనేది ఎవరో నా దగ్గర ఉన్నదే కదా. అప్పుడు మీరందరూ ఈశనేనా? అప్పుడు ఈశావాస్యం. అంటే మీరు అందరి లోపల ఒక చిత్తును నేను చూడగలుగుతున్నా. ఆ చిత్తు ఉండబట్టి మీరందరూ బతికిన వాళ్ళు. చచ్చిన శవాలను కూర్చోబెట్టి నేను పాఠం చెప్పను. చచ్చిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళు భగవద్గీత రికార్డు పెడతారు కానీ కదా. ఎందుకురా చచ్చిన వాడి దగ్గర ఎందుకురా? వాడికి ఏమర్థమైసి వస్తుందిరా? ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్. ఇంత జగత్తు కూడా లేదట. అది తప్ప ఇంత కూడా లేదు. ఏం లేదు. అందుకే మంత్రపుష్పంలో చెప్తారు చూడు, యచ్చ కించిత్ జగత్ సర్వం. యచ్చ ఎక్కడ, కించిత్ ఇంత,
జగత్తు సర్వం. ఏమిట్రా దృశ్యం? దృశ్యతే శ్రూయతే వా. నాకు కనపడుతోంది, నాకు వినపడుతోంది, నేను కళ్ళార్పుతున్నారు అని చెప్తున్నా. దృశ్యతే శ్రూయతే వా అని అడిగితే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థిత. లోపల బయట అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థిత. నారాయణుడు వ్యాపించి ఉన్న. నారాయణుడు అంటే విష్ణుమూర్తి కాదర్రా. నారాయణుడు అంటే ఎవరో అర్థం తెలుసునా? నీళ్లల్లో ఉన్నవాడు అన్నాడు. నారాయణుడు, నారాయణ పదానికి అర్థం ఏమిటంటే విష్ణుమూర్తి అని కాదు. విష్ణుమూర్తి నీళ్ళల్లో ఉన్నాడు కదా. క్షీరసాగరంలో, అదే పాలకడలిలో శేష తల్పమున, అదంతా భావనమ్మా. నేను భక్తి యోగంలో ఆ మాటే చెప్పాను. వాడు ఉన్నాడు. ఈ కొంచెమైన దృశ్యతే శ్రూయతే, వింటున్నవాడు, ఈ చూస్తున్నవాడు ఎవడు రా నాయన అంటే వీడేది కదా జగత్తు. వాడు అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య. లోపల బయట వాడే వ్యాపించి ఉన్నాడట. వాడే నీకు జగత్తుగా కనపడుతున్నాడు. వాడు ఎట్లా ఉంటాడు అని అడిగాడు మళ్ళా. వ్యాప్య నారాయణ స్థిత అంటే నారాయణుడే వ్యాపించి ఉన్నాడురా లోపల బయట. వాడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా, ఎట్లా ఉంటాడయ్యా? ఆ నారాయణుడిని నేను చూడాలి. వాడికి 4 చేతులు ఉన్నాయా, 2 సంఘచక్రాలు ఉన్నాయి, ఏమి లేవురా. మరి వాడు ఎట్లా ఉంటాడు? నీలతో యద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర. 2 నీలమైనటువంటి మేఘాలు 2 కొట్టుకుంటే, 2 మేఘాలు కొట్టుకున్నాయి. కొట్టుకోగానే ఏంటంటే మేఘం ఏ రూపంలో ఉందో ఆ రూపంలో నీకు మెరుపు తీగ కనపడుతోంది. ఏం కనపడుతోంది? మెరుపు తీగ. మెరుపు తీగ ఎట్లా ఉంది? టార్చ్ లైట్ లా, ట్యూబ్ లైట్ లాగా ఉందా? మరి ఎట్లా ఉంది? ఏ రంగులో ఉంది? కరిగిన బంగారు రంగులో ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ ఎట్లుంటాడంటే ఎట్లా చెప్పాలి? ప్రకాశంగా ఉంటాడు. ఆ ప్రకాశం చంద్రుడు లాంటిది కాదు. వెన్నెల్లాగా ఉందా? అది కాదు. సూర్యుడిలాగా ఉందా? సూర్యుడిలాగా లేదు. మరి ఎవరిలాగా ఉంది? అగ్నిలాగా ఉందా? అగ్ని అంటే పైకి మండాలి. అగ్నిలాగా లేదు. వాళ్ళందరి లోపల ఇది ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే నిప్పు మండుతున్నప్పుడు ఆ మధ్యలో ఉంటుంది చూడండి. వెలుతురు ఇవ్వకుండా, వెలుతురు కాకుండా ఉన్న మధ్యలో ఉన్న మండుతున్న నిప్పు, కరుగుతున్న బంగారం. మెరుపు చూడండి కదా, మీకే తెలిసిపోతుంది. 2 పదార్థాలు కొట్టుకున్నప్పుడు వెంటనే సౌండ్ వస్తుంది, లైట్ వస్తుంది. ఆ సౌండే నీకు ఉరుము, ఆ లైటే నీకు మెరుపు. అంటే అక్కడ మెరుపు లేకపోతే, అక్కడ కాంతి లేకపోతే ఇవి 2 కొట్టుకోగానే ఎలా పైకి వచ్చింది? అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. అంతేగాని మంత్రపుష్పం చదివి ఈ పూలతో దేవుణ్ణి పూజ చేస్తున్నాను ఉండే పప్పులో కాలేసావు. పప్పులో కాలేస్తే ఏమవుతుంది? జారి కింద పడతావు. రే పప్పు ఎట్లుంటుందిరా? పప్పులో కాలేసామంటే అర్థం ఏంటి? కాలు పెడితే జారుతుంది. ఏం చెప్పమంటారే? మంత్రపుష్పం చెప్పుతున్న పురోహితుడికైనా ఇది అర్థమైందా? మీకు అర్థమైంది ఏమో. ఎక్కడైతే ఆ ప్రపంచం, అక్కడెక్కడ ఏమీ లేదంటున్న చోట్లోంచి 2 మేఘాలు కొట్టుకుంటే అవ్యక్తమైన శక్తి వ్యక్తమైందో, అట్లా పరమాత్మ ఇదంతా నిండి ఉంటే ఈ ఒక్కొక్క మనిషి పాప్ అయినటువంటి బబుల్ ర్యాప్ లాగా అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఒక్కొక్క వాంఛ, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే రూపంలో ఇక్కడ పాపైంది, ఇక్కడ పాపైంది, ఇక్కడ పాపైంది, ఆ మధ్యలో కూడా ఉంది. కానీ కాదు. ఎంత సింపుల్ రా పరమాత్మను తెలుసుకోవడం. ఎందుకురా ఇంత కష్టం?
అయినా కష్టమే ఉన్నట్టుంది. ఎందుకని? 3 అడ్డ వేసుకున్నాను, ఆ 3 తీయండర్రా, ఆ 3 మన వెంట రావు. అయితే మమ్మల్ని ఏం 3 వద్దంటారా అండి? మీరే పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా మమ్మల్ని, మళ్ళా మా 3 వద్దు అంటారు ఏంట్రా? ఆ 3 వ్యవహార సత్యం రా, నువ్వు పారమార్థ సత్యం రా. పరమార్థ సత్యంలో ఉండి ఆ 3 వేసి చేసుకో. బంగారం తెలిసి నగలు బంగారం అని వేసుకోరా. ఇది బంగారం అని తెలిస్తే లాభం ఏమిటండి అంటే దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు రక్షించుకుంటావు. ఇదే బంగారం కాదనుకోండి, నేను వేసుకున్నది బంగారం కాదనుకోండి, నెగ్లెక్ట్గా వదిలేస్తావు. ఇప్పుడు నువ్వు బంగారం అని గుర్తించకపోబట్టి, ఇదే సత్యం అనుకోబట్టి దీన్ని ఇష్టం వచ్చినట్టు భీషణత్రయాలకు అప్పచెప్తున్నావు. బంగారం అని తెలుసుకుని ఈ పని చేయరా. నగలు పెట్టుకో, కానీ బంగారం అంటే ఎందుకు బంగారం అని తెలుసుకోవాలండి? బంగారం అంటే కేర్ఫుల్గా ఉంటావు. ఇది పోతుందేమో, అమ్మో నేను ఆత్మననే సంగతి మర్చిపోతానేమో, ఇదే దగ్గర పెట్టుకుని ఈ పనులు చేద్దాం. అంతే చేయమన్నాం కదురా. మేమేమన్నా ఎక్కువ చేయమన్నామా? అంత చిన్న మాట చెప్తే అది గుర్తుండదా? మా గురుదేవుడు, గురువుగారు అహం బ్రహ్మాస్మి గుర్తు రావట్లేదండి అంటారు ఒక్కొక్కళ్ళు వచ్చి. అనగానే మా గురువుగారు ఏమంటారంటే, అమ్మ ఈ చిన్నప్పుడు పెళ్ళిలో వంకాయ కూర చేయలేదని మీ విజయాల వారు కొట్లాడారే, అది గుర్తుందా? ఇది గుర్తులేదా? ఎందుకు గుర్తులేదే? చంపల పగల కొడితే గుర్తుంటుంది ఒక్కొక్కళ్ళ. అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు, ఉద్ధరకు వచ్చింది కదా ఆత్మ, అందుకని కష్టపడి సంపాదించుకుంటే నీకు దాని వాల్యూ తెలుసు. నేను కష్టపడి సంపాదించుకున్నా, అందుకే నాకు దాని వాల్యూ అంత తెలుసు. మీకు ఊరికే దొరుకుతున్నది, అందుకనే మీకు దానికి విలువే లేదు. ఇన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మా గురువుగారు నాకు ఇన్నిసార్లు చెప్పలే, మీకు ఎందుకు ఇన్నిసార్లు చెప్పాలి? అమ్మ రేపటి నుంచి మేము ఇంకా మాట రా చాలు, మాకంతా వచ్చేసింది, వచ్చిపోయింది. ఎందుకు తెలియలేదో చెప్పనా? బ్రహ్మ విద్య కంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం. ట్రై చేసిన వాళ్ళల్లో కూడా అందరికీ దొరకదురా అన్నాడు. అటువంటిది మీకు ఇంత ఈజీ చేస్తే అరే ఎందుకురా మీకు మనకు అర్థం కాదు? ఎందుకు అర్థం కావటం లేదంటే మనకు బ్యాలెన్స్ ఇటువైపు చాలా ఎక్కువ ఉంది. మన బండి ఇసుక తక్కడా పేడ తక్కడా కదా, ఆలోచించండి. నీకు అజ్ఞానం ఉన్నంత వరకు చూడండి, కాదు ఆత్మకే ఈశా అన్నది మరొక పేరు. ఈశావాస్యం ఎదగం సర్వం. దేవుణ్ణి ఊపర్వాలాగా పరోక్షంగా చూడడం నీకు అలవాటైంది. నీకు చెప్పే వాళ్ళందరూ కూడా దేవుడు పైన ఉన్నాడు అని, పైకి పోయిన తర్వాత నీకు తెలుస్తుంది అని. మామూలుగా ఏమంటారు? ఒరే పైకి పోయిన తర్వాత అప్పుడు నీకు తెలుస్తుంది. ఎక్కడ పైకి పోదాం? ఆకాశంలోకి పోదామా? ఆకాశంలోకి పోతూనే ఉన్నాం కదా. విమానం ఎక్కితే ఆకాశంలోకే పోతాం, భూమిని వదిలేస్తాం. మరి ఏం తెలియలేదే? ఎంతమందో ఫ్లైట్లో తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళందరికీ ఆత్మ తెలిసిందా? భూమిని వదిలేస్తే ఆత్మ తెలుస్తుందంటే తెలియదు. ఏమ్మా, మనం అనుకున్నదే శాస్త్రం చెప్తే అనువాదం, తను ఏది చెప్తుందో అది విధానం. నువ్వు అనుకున్నది శాస్త్రం చెప్తున్నది అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది అంటే నీకు పాపం పుణ్యం కావాలి, వాటి కోసం నీ కోరికలన్నీ తీరడం కావాలి. ఆ తీర్చేవాడు ఎవడైనా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళు. ఎవడు వాడు? అన్ని డిపార్ట్మెంట్లు నీకు కోరికలు తీర్చేవి. డిపార్ట్మెంట్లు ఎందుకు పెట్టుకున్నారు? వాడి కోరికలు తీరుస్తాడు కదా. ఇవన్నీ కోరికలు తీర్చేవే. శాస్త్రం నీకు కోరికలు తీర్చే విషయాలు చెప్పింది. ఏమ్మా, నీకు అజ్ఞానం ఉన్నంత వరకు ఇహ అముత్ర ఫలభోగ విరాగం అంటుంది. ఇహము భోగం ఉంటుంది, ఇహ అముత్ర అంటే ఈ లోక సుఖాలు
పరలోక సుఖాలు ఇవి రెండూ నీకు ఉంటాయి. విరాగం అంటే అవి వద్దనుకో, నాకు ఈ లోక సుఖాలు అవసరం లేదు. అవసరం లేదు అంటే రాబోయే సుఖాలు అవసరం లేదనమన్నాం మేము. ఆగామి కోరికలు కోరుకోవద్దన్నాం. ఇప్పుడు ప్రజెంట్ కోరికలు నువ్వు అవసరం లేదన్నా అవసరం ఉందన్నా అవి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మింగిన ముద్ద, ప్రారంధం మింగిన ముద్ద. దీన్ని నువ్వు అవసరం ఉందా లేదా నీకు క్వశ్చనే లేదు. నిన్ను గురించి ఆలోచించాల్సిన అవి బలవంతంగానా అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభాశుభం. ఇక్కడ శుభాలు వచ్చినా అశుభం వచ్చినా ఆల్రెడీ తయారైపోయింది, దీన్ని మార్చలేవు. మరి ఏమొద్దండి? మళ్ళీ రాబోయే జన్మ. కోరికలు ఆగామి కోరుకుంటున్నావు, నీ కోరికలన్నీ చూడండి ఆ తర్వాత రావాలనే వచ్చిన వాటి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? రేపు నీకు కావాలి, రేపు పెద్ద మేడ కట్టుకోవాలి, రేపు నా బిడ్డకు పుట్టబోయే మనవడికి చాలా చాలా పవర్ కావాలి, రేపు, ఇవాళ కాదు. అన్నీ మీ కోరికలన్నీ ఆలోచించండి, రేపటికే ఇవాళకే. అందరూ అనేవి రేపటికే కదరా. అది ఆ రేపే కాకుండా నేను ఈ మంచి కార్యం ఎందుకు చేస్తున్నా అంటే స్వర్గంలో నాకు. మరి మీరు కూడా మా చేత ఇవన్నీ కర్మలు చేయిస్తూనే ఉన్నారు కదండి, ఇంత అక్కర్లేదన్నప్పుడు మీరు ఎందుకండి చేయిస్తున్నారంటే ఇప్పుడు ప్రారంధం ఉంది కదా నాయన, అది నీ వెంటబడి నీ చేతనే అవన్నీ అనుభవించేట్టు చేస్తుంది. దాన్ని ఆపగల శక్తి గురువుకు కాదు, నీకు కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడికి కూడా చేత కాదు. మరి మీరు ఇవన్నీ ఎందుకు చేస్తుంటే వాటిల్లో నీకు ఆ కష్టం తగ్గినట్టుగా అనిపించడం కోసం చేస్తున్నాం కదా. వాటిల్లో వీటిని ఆపడానికి ఎవరికి శక్తి లేదు. దానికోసం యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏ కత్తి తగులుతుందో, ఏ బాంబు వచ్చి నీ మీద పడుతుందో డాలు ఎందుకు ఇస్తారు? ఆ కత్తి తగలకుండా అప్పటికప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో. అవి ఇవన్నీ కర్మలు. ఇప్పుడు చూడు, నిన్ను ఏవి మానుకోమని మేము చెప్పటం లేదు కదా. బంగారాన్ని గుర్తించి ఏం చేస్తావు? నగలన్నీ పెట్టుకో. అప్పుడు ఏం పెట్టుకోవాలి? నీ భార్యను పెట్టుకో, నీ పిల్లల్ని పెట్టుకో, డబ్బు సంపాదించు. కానీ ఇవన్నిటికో సత్యం నేను కదా. ఇదంతా నాటకం కదా. నాటకంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా, విలన్ని హీరో చంపినా, హీరోని విలన్ కొట్టినా కూడా వాళ్ళిద్దరికీ కూడా బాధ కలగదు. నాటకంలాగా తెలుసుకుని ఈ క్యారెక్టర్ నేను వేస్తున్నాను అంటే నీకు ఎవ్వరి మీద. అందుకే బంగారం విలువ తెలుసుకుని నగలన్నీ పెట్టుకో, జాగ్రత్తగా ఉంటావు. అవి పోతాయేమో నీకు ప్రతి క్షణం ఏమని ఉంటుంది చూడు. ఇట్లా అనుకుంటుంటావా? అనుకోవా? ఎందుకు అనుకుంటున్నావు? ఇది ఉందా లేదా? అరే ఎందుకు అనుకుంటున్నావు ఆ మాట? మరి ఈ బంగారాన్ని అయితే ఇది ఉందో లేదో అని అనుక్షణం టెస్ట్ చేసుకుంటావా? నీ దగ్గరుండి నీ వెంటబడి నీకు సమస్త శక్తులు ఇస్తున్న బంగారాన్ని మర్చిపోయి దీంతో ఆటలాడుకుని వ్యవహారం చేస్తావా? ఆలోచించరా ఒకసారి. నీ బుద్ధి నీకే చెబుతుంది. ఏమ్మా, రజ్జువును సర్పంగా చూస్తూ భయపడకుండా ఉండు అంటే సాధ్యమా? నువ్వు సర్పంగా చూస్తున్నప్పుడు కూడా అది రజ్జువే అని చెప్పడం కాదు. గురువు చెప్తాడు ఆ మాట. కానీ దీపకాంతిలో నీకు తాడు చూపించాలి. నీ దగ్గర ఆత్మ ఉంది, నువ్వు చిత్తువే అని చెప్పడం కాదు. జ్ఞానం అనేటువంటి దాంతో నీ దగ్గర నిజంగా ఉంది అని దాన్ని చూపెట్టాలి. ఎన్నిసార్లు చూపెట్టినా నువ్వు మళ్ళీ 4 పొరలు అడ్డం వేసుకొని మళ్ళీ యథాతి దగ్గర చేస్తుంటే ఎన్నిసార్లు వాడు నీలో ఆత్మ ఉందని చెప్పగలడురా? ఆలోచించు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం, ఎన్నిసార్లు మర్చిపోయినాం. ఏమ్మా, అప్పుడు మాత్రమే నువ్వు భయపడకుండా ఉండగలవు. దీపకాంతిలో తాడుని చూపినప్పుడు మాత్రమే భయపడకుండా ఉంటావు. ఇప్పుడు నీకు ఎన్నిసార్లు కనపడుతోంది అంటే నువ్వే ఆ చిన్న ధృతి అంటుంది కదే, ఇది నేను అది నాది అని. మరి నీకు తెలీదా? ఆ చిన్నపిల్లకి ఎవడు చెప్పాడు? ఇది నాది అంటోంది కదా.
అంత పిల్ల ధృతి అంటే ధృతి కాదు, మీరు ధృతిని రోజు చూస్తారు కాబట్టి చెబుతున్నా. ఏ పిల్లైనా చిన్న పిల్లని ఇది నాది అంటుంది కదే, మరి నువ్వెవరు అంటే నేనెవరు అంటే ఎవరని చెప్తుంది? ఎవరో ఇంకో నేను ఉన్నాను కదా. ఆ చిన్నపిల్లకున్న జ్ఞానం మనకు లేదా? మేము కూడా అదే కదా చెబుతున్నాం. నేను నాదిరా, నాదితో వ్యవహారం చెయ్యి, నేను గుర్తుపెట్టుకొని ఉండు అని కదా మేము చెబుతున్నాము కదా. ఈశావాస్యమిదగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్. నేను ఇందా నుంచి ఎత్కించ, ఇంత కూడా జగత్తు లేదుట, అదంతా ఈశనే. ఇంత కొంచెం కూడా కాసుల పేరు లేదు, అదంతా బంగారమే. ఏంటండి కాసుల పేరు మేము చూస్తుంటే మీరు లేదు లేదంటారు? కాసుల పేరుగా చూస్తున్నది కూడా, అట్లా నీ నాదిగా చూస్తున్నది కూడా నేనే. ఎందుకని? నాది ఆభాస అని చెప్పాం కదా. దృగస్తి దృశ్యం నాస్తి, దృశ్యం అనేది నిజంగా లేదు. లేదని మీరు అంటున్నారంటే అది తర్వాత శాశ్వతంగా ఉండదు. ఎప్పుడు ఉండదండి? పుట్టినప్పటి నుంచి ఉంటుంది, చచ్చిన తర్వాత పోతుంది. నేననేది ఆ తాడు ఎప్పుడు ఉంటుంది. అది నిన్న దారం చూపించా కదా, చిదచిదోర్ గ్రంథి, గ్రంథి పడిందా పడలేదా? పడినట్లు కనబడుతుంది. అది ఏ కొంచెమైనా ప్రపంచం జీవ జగత్తులో ఉన్నట్లు కనపడినా అది ఈసయే అని నీకు అనుభూతి కలగాలి. బిస్కెట్లోని బంగారం గొలుసుగా గాజులుగా కనిపించినట్లు సచ్చిత్తులే జీవ జగత్తులుగా కనిపిస్తున్నాయి. బిస్కెట్లో ఉన్నప్పుడు బంగారం ఉంది, కంసలు వాడు దాంట్లో నా గొలుసు చేసిస్తావా అంటే చేసిస్తానమ్మా అంటాడు. ఎందుకని? అందులో గొలుసు కనపడింది వాడికి. నీకు బంగారం గొలుసు బయటకు వస్తే కానీ కనపడదు. ఈ జీవ జగత్తులు ఆ పరమాత్మలోనే ఉన్నాయి అని నువ్వు కూడా కంసలు వాడి చూపు కనుక పెట్టుకుంటే నీకు కూడా అది కనపడుతుంది. ఎందుకంటే వాడికి కనపడింది, నీకు కనపడలేదా? నువ్వు గాజులు కూడా వస్తాయి అంటే వస్తాయమ్మా అంటాడు. ఇంకా కాసుల పేరు కూడా వస్తుంది అంటే రాదమ్మా అంటాడు. బిస్కెట్ నీ చేతుల్లోనే ఉంది, అందులో కాసులు వచ్చినాయి, గాజులు వచ్చినాయి, వాడికి ఇంకా ఎన్నైనా వస్తున్నాయి అంటున్నాడు. ఇంకా కొన్ని రావు అంటున్నాడు. అవి రావా అంటే ఆ బంగారం అంత లేదు అని వాడికి తెలుసు. అవ్యక్తంగా ఉన్న బంగారాన్ని కంసలి చూడగలిగినట్లు అవ్యక్తంగా అంతగా వ్యాపించి జీవ జగత్తులుగా కనపడుతున్న ఈ ప్రపంచాన్ని నువ్వు చూడగలుగు. అర్థమైందా? అది ఇంకొకటి వ్యావహారిక సత్యం. ఏది వ్యావహారిక సత్యం? ఈ కాసుల పేరు, ఈ కనపడుతున్న ఈ మనుషులు, ఈ రిలేషన్స్, ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యం అనేవి రెండు కాదు. దేన్ని వదలాల్సిన పని లేదు, దేన్ని స్వీకరించవలసిన పని కూడా లేదు. ఈశ్వర జ్ఞానం లేక జన్మలు లోకాలు నీకు కనిపిస్తున్నాయి. జలజ్ఞానం లేకపోతే తరంగ బుద్భుత ఫేనాలు కనిపించినట్లు ఆత్మజ్ఞానం లేక కటిక చీకటిలో అంధుడివై పడతావని హెచ్చరిస్తోంది శాస్త్రం. నేను పరమాత్మని మరచిపోవడమే సంసారం, గుర్తు చేయవచ్చుకోవడమే సాయుధ్యం. ఇంకేం వేరే లేదు. గురువు ఆత్మను ఎక్కడి నుంచో తెచ్చి నీకు అందివ్వడు. విస్మృత కంఠహారం వల్ల నీ దగ్గరున్న దాన్నే ఆత్మ అని చూపిస్తాడు. అర్థమైందా? చాలా తేలిగ్గా ఉంది కదా పాఠం, ఏం కష్టం లేదు. జస్ట్ రికాప్చులేషన్ అంతే. ఇంతకు ముందున్న దాన్నే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.